హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవుడు నీకు ఆల్రెడీ ఆయన మహిమ నీకు ఇచ్చేసాడు. హల్లెలూయా. అవునా? దేవుడు నీకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడంట? ఆయన మహిమను దేవుడు నీకు ఇచ్చేసాడు. హల్లెలూయా. సో నువ్వు విశ్వాసంతో ఈ రోజు నుంచి ఇంకా కొత్త స్థాయిలో యేసును మహిమపరచుదువు గాక. హల్లెలూయా. అది ఆత్మ మూలంగా జన్మించాలంట. నీటి మూలంగా జన్మిస్తే ఏమవుతుందంట? నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. హల్లెలూయా. నీళ్ళు ఎవరుంటారంట? ఆయన ఆత్మ నీలో నివసిస్తుందంట. అవునా? అది చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఎందుకు మందిరానికి వస్తావు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎందుకు నువ్వు ఇంకా సంఘానికి వస్తున్నావు తెలుసా? నీలో విశ్వాసం ఉంది కాబట్టి. హల్లెలూయా. వీళ్ళు ఏముందంటండి? విశ్వాసం. నేను కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు అనిపిస్తారు, ఎక్కువ స్త్రీలు ఉంటారు, తక్కువ పురుషులు ఉంటారు, తక్కువ మంది. అరే ఇక ఈ సంఘంలో ఎలా కూడుకుంటే మరి ఇంట్లో పరిస్థితి ఏంటి? భర్త ప్రార్థన చేయడా, లేదా భార్య ప్రార్థన చేయదా, లేకపోతే విశ్వాసం ఏమవుతుంది? ఇప్పుడు అందరూ కలిసి వస్తేనే కదా ఇంట్లో కూడా నువ్వు కలిసి ప్రార్థన చేసేది. హల్లెలూయా. నువ్వు కలిసి రావట్లేదంటే మందిరానికి నీ భార్యతో, నీ భర్తతో, నీ కుటుంబంతో ఇంట్లో ప్రార్థన చేయగలుగుతావా? హల్లెలూయా. ఒకసారి అవునా కదా చెప్పండి. అంటే మందిరానికి కుటుంబంతో పాటు నువ్వు వస్తున్నావంటే ఇంట్లో కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నట్టే. హల్లెలూయా. ఒకవేళ ఆ ప్రార్థన కుదరట్లేదా, విశ్వాసం తక్కువ ఉందా, దేవుడు ఈరోజు ప్రతి భర్తకు, ప్రతి భార్యకు దేవుడు మరి విశ్వాసం పెంచబోతున్నాడు. హల్లెలూయా. మీలో ఈ విశ్వాసం పెరుగును గాక. అప్పుడు దేవుడు మీరు అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే దేవుడు మీ పట్ల అనేక అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడంట. నీ కష్టాల్లో ఇబ్బందులే కాదంట, నీ పుట్టకే. అవునా? నిన్ను పుట్టించింది ఆయన కాబట్టి నిన్ను పరలోకం కూడా తీసుకెళ్ళేది ఆయనే. హల్లెలూయా. మనం దేనికి భయపడవసరం లేదట. నువ్వు దేనికి భయపడతలేదంట. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క భూమి మీద నీ ప్రయాణం ఎలా ఉన్నా తెలుసా? విశ్వాసాన్ని బట్టి. ఎలా ఉన్నారంట? విశ్వాసాన్ని బట్టే. అది నికోదేమస్కి విశ్వాసం లేదు, డౌట్లు అన్ని డౌట్లే అంట. ఎలాగవుతుంది, ఇది ఎలాగవుతుంది అడుగుతున్నాడు యేసయ్యని. కానీ నీకు విశ్వాసం ద్వారా అవన్నీ జరుగును గాక. హల్లెలూయా. చదువుదామా తర్వాత. శరీర మూలముగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మనై ఉన్నది. ఎందుకు చెప్పినది దేవుడు చెప్పండి? శరీర మూలముగా జన్మించిన శరీరం అంట, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మనై ఉందంట. ఇప్పుడు యేసు ప్రభు వారు వాస్తవానికి ఆయన శరీరముగా వచ్చాడు, కానీ ఆయన జన్మించింది శరీరమా ఆత్మనా? చెప్పాల. శరీరం జన్మించాడు, ఆయన వచ్చింది దేని ద్వారా? అవునా? అంటే పరిశుద్ధాత్మ లేకుండా ఈ భూమి మీద ఒక్క కార్యము కూడా జరగదు. హల్లెలూయా. అలాగే యేసు రాకుండా ఆయన అద్భుతాలు ఎవరు చూడలేరంట. అందుకే ఆయన వచ్చి ఆయన అద్భుతాలు చేసి, గొప్ప కార్యాలు చేసి, అది అపోస్తులకి, ప్రవక్తలకి, అందరికీ, ప్రతి దైవజనుడికి దేవుడు ఆయన పిలుపు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఈరోజు మీరు ఆ పిలుపులో మీరు కూడా ముందుకెళ్ళిపోదురు గాక. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుడి సామర్థ్యం తెలియక ఏమంటామంటే, నేను ఇంతే కదా, నేనేమైపోతాను, అసలు ఏంటి. పాటలు పనులు బాగా పడతారు, పాటలు మంచి యాక్టివ్గా ఉంటారు, పాట యాక్టివ్ ఆ మైక్ పెట్టేస్తారు, అంతే నా బతుకు కూడా. సో ఏంటంటే విశ్వాసము అనేది మన ఆత్మీయ జీవితానికి చాలా 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 ప్రాముఖ్యము. హల్లెలూయా. సో దేవుడు అడుగుతాడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీ శ్రమ ఎంతవరకు వచ్చిందో అడగడంట, నీ విశ్వాసం ఎక్కడా? ఏమన్నాడంట? నీ విశ్వాసం ఎక్కడా? హల్లెలూయా. అది విశ్వాసం ఉంటే ఆ శ్రమ దాటి ఆశీర్వాదమును చూచుదువుగాక. హల్లెలూయా. సో నికోదేమస్కి విశ్వాసం లేదు, అన్ని డౌట్లే. ఇది ఎలా జరుగుద్ది, అది ఎలా జరుగుద్ది? డౌట్ ఎవరికంటే తెలుసా? యేసయ్య మీద విశ్వాసం ఉన్నవాడికి యేసు మీద ఏ డౌట్ రాదు. ఈయన లోకరక్షకుడు, ఈయన ఎందే మనందరం రక్షింపబడ్డామని మనం తెలుసుకుందుము గాక. మన ద్వారా లోకము తెలుసుకుందును గాక. అవునా? మీ ద్వారా ఈ పట్టణ ప్రజలందరూ రక్షింపబడుదురు గాక. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి అవునా, మీలో జాబే కాదు, పనులే కాదు, వ్యాపారమే కాదు, ఉద్యోగమే కాదు,
మీలో యేసు గురించి చెప్పే అభిషేకం మీలో వచ్చును గాక. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం ఉంటే అభిషేకం మీలోకి వచ్చేస్తుందంట. హల్లెలూయా. అయ్యో నేను యేసు గురించి చెప్పాలా, నేను యేసు గురించి మాట్లాడాలా అని అనుకుంటే చాలంట, ఆయన ఆత్మ నీలో నుంచి ప్రవాహం వల్ల వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. ఈరోజు మీరు అంటే ప్రవాహం చూచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి సార్. తర్వాత మీరు కొత్తగా జన్మింపబడి నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకు ఇష్టమైన చోటులో విసురును, నీవు దాని శబ్దము విందులే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడెను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఆ యొక్క పశువుల పాకలో పుట్టినప్పుడు ఎవరు తెలిసిందా? వెంటనే తెలిసిందా? ఎందుకంటే ఆత్మ మూలంగా ఆయన జన్మించాడు కాబట్టి. అవునా? అసలు ఆ మరియ గర్భం ఎలా ధరించిందో ఎవరైనా కనుక్కున్నారా? చెప్పండి. ఎవరు కనుక్కోలేకపోయారు. ఇది ఎలా సాధ్యమైంది? యేసుకి తెలియదు. అవునా? దేవుడు బయలుపరచడం లేదా? నీ యందు లోకరక్షకుడు పుడతాడు, నువ్వు విశ్వాసము ధైర్యం కలిగి ఉండుము. హల్లెలూయా. అంటే మరియ ఆ గర్భము ఆత్మ ద్వారా తెరవబడుటకు మరియ నమ్మింది కనుక యేసు ప్రభు మరియలోంచి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. అది మరియకి విశ్వాసం లేకపోతే, అర్థమైందా మీకు? మరియకి విశ్వాసం లేకపోతే దేవుడు మరియ జీవితంలో దేవుడు వస్తాడా ఆమె ద్వారా? హల్లెలూయా. అంటే మీకు అర్థమైందా? ఈ భూమి మీద దేవుడు నీ పట్ల ఏదైనా చేయాలంటే నీకు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అవునా? దేవుడు చేస్తాడో చేయడో, ఉన్నాడో లేడో అని కూడా కొంతమంది తప్పక మందిరానికి వస్తారు. తప్పక రావక్కర్లా, అది విశ్వాసం ద్వారా. హల్లెలూయా. మీరు ఏదైతే అడిగారో ఇంట్లో అది దేవుడు మందిరానికి వచ్చేలోపే ఆ కార్యము నీకు సాక్ష్యంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అక్కడ మరి భయపడింది, యేసుకు కన్ఫ్యూజ్ అయ్యాడు. కానీ యేసుతో కూడా పరిశుద్ధాత్మ మాట్లాడలేదా? భయపడద్దు, నీలో పుట్టబోవాడు లోకానికి వెలుగే ఉన్నాడని చెప్పాడంట. హల్లెలూయా. అది ఎప్పుడైతే యేసుకు మరి నమ్మారో ఆమె గర్భములో, అవునా, సృష్టికర్త జన్మించాడు. హల్లెలూయా. అంటే మరి విశ్వాసం గొప్పదా కదా? చెప్పండి. మరి విశ్వాసం గొప్పది. అందుకే ఆమె స్త్రీలలో నీవు గొప్పదాని అంటాడు ఆయన. హల్లెలూయా. సో నీవు కూడా పురుషులు, స్త్రీలు, మీరు కూడా ఇక్కడి నుంచి విశ్వాసము ద్వారా యేసు నామమున గొప్పవారు అవుదురుగాక. హల్లెలూయా. ఇంకా విశ్వాసం తగ్గిపోలేదు. దేవుడు విశ్వాసానికి దేవుడు విలువిస్తాడంట. అవునా? ఆ రోజు మరియ విశ్వాసాన్ని చూసి, అవునా, యేసు ప్రభు ఆమె గర్భం నుంచి వచ్చాడు. హల్లెలూయా. అది ఆత్మ వల్ల జరిగింది కాబట్టి లోకానికి అర్థం కదా. ఇప్పటికి అర్థమవుతా? కానీ నీకు నువ్వు ఎలా నమ్ముతున్నావు? మీరు ఎలా నమ్ముతున్నారు చెప్పండి? మీకు విశ్వాసం ఉంది కాబట్టి. హల్లెలూయా. అవునా? ఆయన ఆత్మ ద్వారానే శరీరంలో వచ్చాడంట. హల్లెలూయా. అంటే ఆత్మ లేకుండా ఈ శరీరం తయారవుతుందా? అవ్వలేదంట. అలాగే దేవుడు ఆయన ఆత్మ ద్వారా తన గర్భంలో పెట్టి, అవునా, లోకరక్షకుని తీసుకొచ్చి పశువుల పాకలో దేవుడు అక్కడ పెట్టాడంట. హల్లెలూయా. సో ఎందుకు దేవుడు పశువుల పాకలో పెట్టాడు చెప్పండి? చాలా మంది ఏంటంటే పశువుల పాక అంటే దేవుడు వేరే దేవుడు, ఈ దేవుడు ఇంతేనా? కాదంట. ఈ దేవుడు ఎందుకు ఈ దేవుడు ఆ స్థితిలో జన్మించాడు తెలుసా? నిన్ను నన్ను గొప్ప చేయటము కొరకే దేవుడు దేవ స్థితిలో పుట్టాడు. హల్లెలూయా. ప్రపంచమంతా అయిందే, భూమంతా అయిందే, లోకమంతా అయిందే. కానీ ఆయన వాక్యం చెప్పింది తెలుసా? నేను పొందిన దెబ్బల వలన మీకు స్వస్థత అన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను అనుభవించిన దరిద్రము చేత మీకు బహు సమృద్ధి అన్నాడు దేవుడు. అందుకే సూచనగా దేవుడు అబ్రాహాముని, ఇస్సాకుని, యాకోబుని దేవుడు బహుగా దీవించాడు. హల్లెలూయా. సో ఆయన పుట్టుక నీకు ఆశీర్వాదకరము. ఆమేన్. నీ జాబ్ నీకు ఆశీర్వాదకరము, నీ కుటుంబం నీకు ఆశీర్వాదకరము, నీ సంఘం నీకు ఆశీర్వాదకరము. యేసు నామము నీకు కలిగి ఉన్నది. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారు, మేము ఇంతే మా జీవితం, యేసుప్రభుని తక్కువ దేవుడు, యేసుప్రభుని నమ్ముకుంటే మేము ఇలాగే బతకాలా? కాదు. ఆయన ఇలాగా బతికించడానికి రాలేదంట. హల్లెలూయా. సో దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయడానికి ఆయన వచ్చాడంట. అవునా? హల్లెలూయా.
సో మరి వేరే దేశస్తులకి దేవుడు ఇదే దేవుడు ఉన్నప్పుడు వారిని దేవుడు దీవిస్తుంటే ఎందుకు దీవించడా? చెప్పండి. యేసు ప్రభు అమెరికా దేవుడా? చెప్పండి. ఇజ్రాయెల్ మాత్రమే దేవుడా? ఆయన ఇండియా కూడా దేవుడా కదా? ప్రతి పట్టణములకు ఆయనే దేవుడు. ఎవరైతే ఆయన నామమును నమ్ముతారో వారు ఈ రోజు అధికంగా దీవించబడుదురు గాక. హల్లెలూయా. సో నువ్వు నికోదేములో ఉన్నావనుకో, దేవుడు అంట ఆయన ఓపెన్గా మాట్లాడలేడు. ఎవరైతే విశ్వాసంతో ఉంటారో దేవుడు వారికి ఆయన హృదయాన్ని బయలుపరుచుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయన హృదయం మీకు బయలుపరచును గాక. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి సార్. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగ సాధ్యమని ఆయన అడుగుగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకువై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము. చూసారా, ఇశ్రాయేలుకి బోధకుడై ఉండి కూడా యేసు ప్రభువుకు తెలియదు, ఎలా జన్మించాలో తెలియదు, ఎలాంటి అద్భుతాలు చేయాలో తెలియదు ఆ వ్యక్తికి. అందుకే ఎప్పుడు వచ్చాడు? రాత్రి వాళ్ళు వచ్చాడంట. ఎవరు కనపడకుండా వచ్చి మెల్లిగా అద్భుతము అభిషేకం పొందుకొని నేను కూడా చేసేస్తా అంటే, నేను ఈశ్వరు ఇద్దరు పెద్ద తేడా ఏముంది? ఒక్కటే అనుకున్నాడు ఆయన. అందుకే నేను చేసేస్తానని చెప్పి రాత్రి వాళ్ళు వచ్చి ఆ సీక్రెట్ అనుకుంటున్నాడు. దేవుడు సీక్రెట్ చెప్తాడు ఎప్పుడు తెలుసా? అది విశ్వసించే వారికి మాత్రమే. హల్లెలూయా. నువ్వు యేసు నమ్ముతున్నావా? ఆయన అభిషేకము నీకు దేవుడు ఉచితంగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, మీరు మీ బిడ్డల విషయంలో వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకుంటారా, దాచుకోవాలనుకుంటారా? చెప్పండి. మరి నీ తండ్రి అయిన దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే దాచుకోవాలనుకుంటారా? ఈరోజు దేవుడు మీకు అడుగు వాటికంటే ఉంచే వాటికంటే అత్యధికంగా అన్ని ఇవ్వబోతున్నాడు. అన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీరు ఎంత ప్రేమిస్తే ఆయన కుమారుణ్ణి, అవునా, ఎంత ప్రేమించాడు, కానీ నిన్ను ప్రేమించి ఆయన కుమారుని పంపించాడు. హల్లెలూయా. యేసయ్య తండ్రి అలాగే ప్రేమించాడంట, మనందరినీ దేవుడు అలాగే ప్రేమించాడు. హల్లెలూయా. ఇదే కదా నిజమైన క్రిస్మస్ అంటే, అవునా? ఆయన ప్రేమే, ఆ ప్రేమ నీ యొద్దకు వచ్చిందంట. హల్లెలూయా. అది శరీరధారిగా వచ్చి ఆయన ప్రేమను దేవుడు నీకు చూపించాడు. హల్లెలూయా. సో అందుకే విశ్వాసంతో నువ్వు దేవుడికి ప్రార్థన చేసావనుకో, దేవుడు స్పష్టంగా నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రభు నేను ఫాస్టింగ్ ఉంటా, నేను ఫాస్టింగ్ చేసిన తర్వాతే నీ దగ్గరికి వస్తానంటే, మీరు ఎప్పుడైనా సరే మీ పిల్లలకి ఏదైనా అడిగినప్పుడు ఫస్ట్ ఉపవాసం రారా అన్నారా? చెప్పండి, అన్నారా? పొద్దున ఆకలి వేస్తున్నాడు, టిఫిన్ పెట్టాలా? ఒరే నువ్వు 4 గంటలు ఉపవాసం చేసిరా, అప్పుడు 10 ఇడ్లీ పెడతాన్నావా? అడిగిన ఏం చేస్తావు? 20 ఇడ్లీలు పెడతావు, కుక్కేస్తావు, కూరి ఆసలు గృహం వేసి కుక్కుతావు. అవునా కదా? తినైనా అంటావు, తినకపోతే కొడతావు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను ఉపవాసం వ్యతిరేకంగా నేను ఉపవాసం చేయాలా? ఎప్పుడు? ఆయన నీకు బయలుపరిచినప్పుడు. హల్లెలూయా. ఆయన నీకు చెప్పినప్పుడు. హల్లెలూయా. చాలా మంది ఏంటంటే తనని బాగు చేసుకున్నాక నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, తనని సెట్ చేసుకున్నాక నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు మందిరానికి వెళ్తాను. నువ్వు పర్ఫెక్ట్ అవ్వలేవు, మందిరానికి కూడా రాలేవు అంట. అవునా కదా? ఒక మాట, మందు తాగి మందిరానికి వెళ్ళొచ్చా? చెప్పండి. అవునా కదా? అవునా కదా? నువ్వు గట్టిగా చెప్పాలండి. హల్లెలూయా. అమ్మ, స్త్రీలు మామూలుగా ఎప్పుడు మీరు మాట్లాడతారు, ఇప్పుడు కూడా మాట్లాడవచ్చు, ఇప్పుడు పురుషులు మాట్లాడతారు. హల్లెలూయా. ఓకే, నాకు చాలా సంతోషం. చాలాసార్లు ఎంత అడిగిన పురుషులు మాట్లాడరు సార్, మౌనమే. మరి ఇంట్లో ఏమంటారు నాకు తెలియదు, కానీ సంఘంలో మౌనం ఉన్నది ఎవరు? అవునా? కానీ మౌనం ఉంటుంది ఎవరు? రివర్స్ విశ్వాసం అన్నమాట. హల్లెలూయా. సో ఇద్దరు కూడా అవునా క్రీస్తుతో సమానమే కాబట్టి ప్రేమతో మీరు మాట్లాడదురు గాక. హల్లెలూయా. సో ఇక్కడ సరే, మందు తాగితే మందిరానికి వెళ్ళకూడదు, బాగా వినండి. అవునా కదా? అదే మందు తాగి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు కదా? అవునా కదా? అప్పుడు డాక్టర్ చూస్తాడు, ఏమైంది బాబు అని అడుగుతాడు. సార్ ఇలా కొంచెం యాక్సిడెంట్ అయింది. ఎందుకైంది? ఓ ఫుల్ కొట్టేసాను నేను, అది యాక్సిడెంట్ అయింది. అరే ఏమంటాడు? ముందు మందు తాకుండా రావాలన్నాడా? చెప్పండి. మందు తాకుండా అట్లా అంటాడా? మందు ట్రీట్మెంట్ చేస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు, కట్లు కడతాడు, ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయిందా అన్నీ చేసి
ఒక మంచి మాట చెప్పాడు తెలుసా, ఒరే బాబు ఒక నెల రోజులు మానేరా బాబు అంటాడు. ఎన్ని రోజులు? ఒక నెల రోజులు మానే అంటాడు. నువ్వేమంటావు? మొత్తం మానే అంటావు. ఆయన కోపం అవుతుంది. అవునా కదా? చెప్పండి. అప్పుడు ఇంకెక్కడికి రావాలనిపిస్తుంది ప్రతిసారి? పడితే చాలు. కానీ పడితే సంఘానికి రావాలంట. హల్లెలూయా. అవునా? ఇప్పుడు ఆ యొక్క తాగుబోతు వ్యక్తిలో ఎవరు మంచోడు? పాస్టర్ గారు మంచోడా, డాక్టర్ గారు మంచోడా? హల్లెలూయా. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఈ మందిరం అంట సమస్త జనులకు ప్రార్థన మందిరము. హల్లెలూయా. సో మందిరానికి ఎవరు రావాలి తెలుసా? కాదు, ఒక ప్రశ్న. యేసయ్య ఆయన ఈ భూమి మీదకి ఎవరు కొరకు? నీతిమంతుడి కొరక, పాపి కొరక? మరి నువ్వు కూడా సంఘానికి ఎవరు రమ్మని చెప్పాలా? పాపిని రమ్మని చెప్పాలా? పర్ఫెక్ట్ రమ్మని చెప్పాలా? సంఘం ఎవరి కొరకు ఉంది? మనం ఎందుకు రానివ్వలేదు? ఒక్కరు అడిగి నువ్వు ఎందుకు రానున్నాడు? నువ్వు పర్ఫెక్ట్ అయిపోవా? హల్లెలూయా. అదే వ్యక్తి మందు తాగిన ఏమైనా చేయని నువ్వు రమ్మని చెప్పి వచ్చి కూర్చుంటాడు. మరి యేసు కొరకు కూడా పాపల దగ్గరికి వెళ్ళి కూర్చొని భుజించాడా లేదా? ఈ లెక్కలో నువ్వేం చేస్తున్నావు? చూడు, అందుకే క్రీస్తు మనసుతో నువ్వు ఉన్నావా లేదా? హల్లెలూయా. ఆయనేమో నేను పాపల రక్షకున్నానంటే పాపం చేసిన మందిరం రావద్దంటే ఎక్కడొస్తాడు అలా? హల్లెలూయా. ఓకే, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? చేసి చూపించండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది తీసుకున్నారు, ఒకరు ఇద్దరు తప్పితే, అంతే కదా? చేయించండి. అందరూ బాప్తిసం తీసుకుని ఇంకో 10-20 సంవత్సరాల పైన అయి ఉంటారు కదండి. తక్కువలో కనీసం మినిమం 10 years అయి ఉంటారు కదా. ఓకే, ఆజ్ఞ అతిక్రమం ఏంటి కదా? పాపముకు జీతం ఏంటి? సరే, ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఒక ఆజ్ఞ తీసుకుందాం, అబద్ధం ఆడొద్దు అని. అవునా? మరి బాప్తిజం తీసుకున్న తర్వాత ఎంతమంది అబద్ధం ఆడారు? చూపించాలి. నువ్వు చూపించలేదంటే రోజు అబద్ధాలు కంటిన్యూ చేస్తాను. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న తర్వాత ఎంతమంది అబద్ధం ఆడారు? చూపించారండి. ఎంతమంది? కాదు కదా, ప్రశ్న బాగా వినండి. నువ్వు బాప్తిజం తీసుకోకముందు అబద్ధాలు ఎక్కువ ఆడావా, తీసుకోవడం ఎక్కువ ఆడావా? తీసుకోవాలి కదా. ఎందుకు? అబద్ధమడుదు. అందుకే అవునా, 1000 అబద్ధాలు ఏం చేయాలా? ఏదో జీవితం నాశనం చేసేయాలా? ఏం చేయాలా? పక్కన చెప్పు, 1000 అబద్ధాలు ఆడంట, ఇద్దరు జీవితాలు నాశనం చేశారని చెప్పు. అవునా? సామెత అదేనా? హల్లెలూయా. ఏమంటే ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడాలా? ఆ 1000 అబద్ధాలు ఆడకపోతే ఆడికి పెళ్లి కాదు, ఈమెకి పెళ్లి కాదు. హల్లెలూయా. చూసుకోండి, జాగ్రత్త. అవునా? మరి ఆజ్ఞ అతిక్రమము పాపము వచ్చి జీతం ఏంటి? మరి మీరు అబద్ధాలు ఆడారు కదా, మరి ఆజ్ఞ అతిక్రమించారు. ఆ అతిక్రమానికి మరణం వల్ల శిక్ష ఉంది కదా. మరి చనిపోయారా? మీరు చనిపోయారా? మరి ఇంకా బతుకోవాలంటే కారణం ఏంటి? నీ భక్త దేవుని కృప. హల్లెలూయా. అంటే మనం పడతామని తెలుసు, మన విశ్వాసం పెరిగినా ఒక్కసారి పడతామని తెలుసు. మళ్ళీ అందుకే నీతిమంతుడు 7 మార్లు పడినను ఇది ఎందుకు చేస్తాడంటే యేసు ఆయన కృప నీకు ఇచ్చేసాడు కాబట్టి. హల్లెలూయా. ఆ కృపను బట్టి నువ్వు ఇంకా పడకుండా స్థిరముగా నిలిచి ముందువు గాక. హల్లెలూయా. అదే చూడండి, డాక్టర్ ఎప్పుడైనా సరే అవునా, ఇక ఒక మెడిసిన్ ఇచ్చి నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా ఏం కాదు అంటాడా? అన్నట్టు మళ్ళీ యాక్సిడెంట్ అవ్వచ్చేమో, నువ్వు పడిపోవచ్చేమో. అవునా? అలాగే ఈ విశ్వాస ప్రయాణంలో స్త్రీలు పురుషులు బాగా వినండి. ఈ విశ్వాస ప్రయాణంలో మీరు పడినా విశ్వసించి ఉంటే యేసు నిన్ను మరలా లేపబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నీకు తిరిగి మళ్ళీ ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన యేసు ప్రభు అయ్యాడు. హల్లెలూయా. అందుకే ఆయన నిన్ను ప్రేమించాడంట. అదే నువ్వు పడిపోతే బంధువు వచ్చి లేపుతారా? కాదండి, నువ్వు తాగి రెండు పడిపోయావు, ఫుల్ కొట్టేసి పడిపోయావు, బంధువులందరూ వచ్చేసి లేపుతారా? చూసి కూడా పక్కన వెళ్ళిపోతారు, వీటి మన ఎందుకు? అదే ఫంక్షన్కి వెళ్తే ఓ ఫంక్షన్ నేను పిలిచాను, నేను పిలుస్తాను పిలవరా? నువ్వు మంచి కొంటే పిలుస్తారు పిలవరా? అది నువ్వు బేదోడకుంటే పిలుస్తారా? నువ్వు వాడికి ఏం చేయడం పిలుస్తారా? కానీ నువ్వు ఎలాగో నేను పిలిచింది యేసు వరకు మాత్రమే, యేసు వరకు మాత్రమే.
హల్లెలూయా. ఆయన నామానికి మహిమ ఘనత వచ్చును గాక. ఒకసారి ఆలోచించండి. ఈ లెక్కలు నేను ఎక్కువ ప్రేమించేది నీ బంధువుల, నీ స్నేహితుల, యేసు ప్రభువా? హల్లెలూయా. అదే నాకు అర్థం కాదు, మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. చర్చికి వచ్చినప్పుడేమో ఎంత ఖరీదు బట్టలు వేసుకొస్తావు? చెప్పండి చెప్పండి. నీ చీర ఎంత ఖరీదు ఉంటుంది? ఒక 800, 500 అంతేనా? మా అయితే దాటి 1000. అవునా కదా? అదే ఫంక్షన్కి వెళ్తే చెప్పండి సార్, పురుషులకు చెప్పాలి, మీరు బాగా చెప్తారు. నా సపోర్ట్ మొత్తం సంఘానికి చెప్పండి. హల్లెలూయా. సంఘం అందరూ కదా ఎంత చీర కట్టుకెళ్తారండి చెప్పాలమ్మా? ఒక 5,000, 10,000 వరకు చూసారా? మినిమం 5,000. ఆ డబ్బు నీకు ఎవరు ఇచ్చారు? దేవుడే కదా. ఆ ఉద్యోగం ఎవరు ఇచ్చారు? కానీ నువ్వు ఆ ఆశీర్వాదంతో ఎవరిని మహిమపరుస్తున్న మొదట దేవుళ్ళ బంధువులా? చెప్పలా చెప్పలా? సంఘానికి వచ్చినప్పుడేమో 800 చీర, 500 చీర. కొంత కాలంలో బండి వేసుకొస్తారు, బండి నడుచుకుంటూ వస్తారు. ఇది డ్రామానా విశ్వాసమా? చెప్పాలండి. ఇది డ్రామానా విశ్వాసమా? హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. నాకు చెవుడమ్మా గట్టిగా చెప్పాలి. పురుషులు చెప్పాలి. కొట్టలేదా? చెప్పండి సార్. డ్రామానండి. డ్రామానేనా? మరి డ్రామా కాస్త విశ్వాసంగా మారును గాక. అంటే నువ్వు మొదట యేసు ప్రభుని ఘనపరచుదువు గాక. హల్లెలూయా. అదేంటో దేవుడికి ఇవ్వటకు రాదు కానీ అన్నింటికి వస్తాయి కదా. కానీ దేవుడు మాత్రం ఇచ్చేయాలా? దేవుడు ఏం చేయాలా? కుమరించే నువ్వు కుమరించవు. హల్లెలూయా. అవునా కదా? చూడండి ఇక్కడ, అంటే నీ విశ్వాసం ఎక్కడుంది? ఆయన పొందిన దెబ్బల వలన నీకు ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన అనుభవించిన దరిద్రం, అంటే ఆయన పుట్టింది ఎందుకు తెలుసా? నిన్ను బెదిరించడం కొరకు కాదు, నిన్ను ఆయన వలె చేయటం కొరకు క్రీస్తు పుట్టెను. హల్లెలూయా. నిన్ను మహిమపరచుట కొరకు ఆయన మహిమతో దిగి వచ్చెను. హల్లెలూయా. మీరు కూడా ఆ మహిమలో నింపబడుదురు గాక. ఎంతసేపు బస్సు పార్క్ స్టోరీ చెప్పమంటారా? విన్నారు కదా? 5 సంవత్సరాలు విన్నారు కదా? అదే రిపీట్ వచ్చినారా? క్రీస్తు నేడు పుట్టాను, హల్లెలూయా, అయిపోయింది. అవునా? ఎప్పుడు అయిపోయింది? దాని తర్వాత జీవితం ఏంటి తెలుసా? ఈరోజు ఈ వాక్యము నీ తరాలని దీవించును గాక, నిన్ను దీవించును గాక. హల్లెలూయా. సార్ రోమిలికి వెళ్ళిపోతాం. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు యేసు ప్రభు వచ్చారో తెలుసుకుందాం, చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. హల్లెలూయా. క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. మీరందరూ క్రీస్తులో ఉన్నారా లేదా? క్రీస్తులో ఉన్నారా లేదా? అంటే మీ మీద ఏ శిక్ష, ఏ నేరారోపణ మీ మీద లేదు. హల్లెలూయా. ఆయన పుట్టిన దీని కొరకే. సాతాను ఎప్పుడు చెప్తాడు, నువ్వు పాపివి, నువ్వు మారకపోతే నరకానికి పోతావు. కానీ యేసు ప్రభు నీకు నరకానికి పంపడానికి రాలేదు. యేసు ప్రభు ఆయన నిత్య జీవం నీకు ఇచ్చుటకు వచ్చాడు, నీకు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఏ సువార్త నమ్ముతావు? విశ్వాస సువార్త నమ్ముతావా? లేకపోతే అబద్ధపు మాటలు నమ్ముతావా? హల్లెలూయా. యేసే వచ్చింది దేని కొరకు? విశ్వాసం నింపుట కొరకు. హల్లెలూయా. అది ఏ శిక్ష లేదంట మన మీద. హల్లెలూయా. ఒక్కరు చెప్పు, నీ మీద యేసుని బట్టి ఏ శిక్ష లేదని చెప్పండి. ఎందుకంటే శిక్ష ఆయన భరించేశాడు. హల్లెలూయా. నీ పాప శాప బంధకములు యేసే ఆల్రెడీ భరించేశాడు. హల్లెలూయా. ఇది నువ్వు భరించే అవసరం నీకు లేదు. ఆమేన్. చాలా మంది ఏంటంటే గతాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. నా బతుకెలా అయిపోయింది. సో దేవుడు నీ గతం ఏం చేశాడు? ఆయన నీ గతం దేవుడు రుచి వేశాడు. హల్లెలూయా. నీ గతం లేదంట. అందుకే ఈ భూమిని జీవించాలంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ భూమిని జీవించాలంటే నీకు విశ్వాసం కావాలి. హల్లెలూయా. ఏమంటే మనం పరలోకంలో ఉన్నామా, భూమి మీద ఉన్నామా? చెప్పండి. పరలోకంలో భూమి మీద ఉన్నామా? భూమి మీద. పాపం పరలోకంలో ఉందా, భూమి మీద ఉందా? భూమి మీద ఉంది.
అయితే నువ్వు ఈ విశ్వాస ప్రయాణంలో, ఈ పాపపు పరిస్థితుల్లో, ఈ లోకంలో, ఈ అనేక రకాల కల్చర్ అలవాట్లలో నువ్వు పడే అవకాశం ఉందా లేదా? ఉంది కదా. దేవుడు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు కాబట్టి నువ్వు విశ్వాసంలో ముందుకెళ్ళాలని దేవుడికి విశ్వాసము అనే వరము ఇచ్చాడు. విశ్వాసం అనే వరము ఇచ్చాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నువ్వు పడిపోతే భయపడకూడదు, విశ్వాసంతో మళ్ళీ లేకొచ్చని చెప్పండి. అంటే దాని కావాలని తప్పు చేయమనా? ఒకవేళ పడిపోతే కూడా నీతిమంతుడు అంటే 7 మార్లు పడిన తిరిగి లేచును, అది మీ పక్షాన దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు పడితే తిరిగి లేకుండా ఆయన, అందుకని భూమి నుంచి వచ్చాడు. హల్లెలూయా. చాలాసార్లు ఏమనుకుంటే పడకూడదు 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 అని పడిపోతాం. ప్రాబ్లం అంటే తప్పు చేయొద్దు అనుకుంటాం, ఆ రోజే పెద్ద తప్పు చేస్తాం. అవునా? అందుకే ఎప్పుడు నీ శరీరం కేంద్రీకరించొద్దు, నీ క్రియల మీద కేంద్రీకరించొద్దు. నీ కేంద్రీకరణ మొత్తం యేసు మీదే ఉండును గాక. హల్లెలూయా. సరే, 2వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు జీవము నుంచో ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చూసారా? దేని నుంచి విడిపించిందట? పాప మరణముల నుండి, నియమము నుండి నన్ను విడిపించెను. నన్ను విడిపించెను. హల్లెలూయా. అంటే దేవుడు దేని నుంచి విడిపించాడంట? మనల్ని పాప మరణం నుండి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. పక్కకు చెప్పు, నీ పాపం నుండి, నీ మరణం నుండి దేవుడు విడిపించాడు చెప్పండి. నువ్వు పక్కకు చెప్పలేదు, పక్కకు దెయ్యమైనా ఉండాలి, నువ్వు దెయ్యమైనా ఉండాలి. పక్కకు చెప్పండి, పాప మరణం నుండి దేవుడు విడిపించాడని చెప్పండి. నీకు ఆ పక్క నచ్చకపోయినా చెప్పు. హల్లెలూయా. పాపం వచ్చినా చెప్పు, నువ్వు చెప్పాల్సిందే. హల్లెలూయా. అందుకే ప్రేమతో చెప్పు. ఆమె ఇప్పుడు చెప్పండి, పాపం మరణం దేవుడు ఏం చేశాడంట? విడిపించాడు. హల్లెలూయా. సో ఈ విడుదల టెంపరీ పరిగణిందా? చెప్పండి, ఆయన విడుదల తాత్కాలికమైందా, శాశ్వతమైందా? నీవు కూడా శాశ్వతమైన పరలోకానికి తగిన కాలంలో వెళ్ళుదువు గాక, అది నీ హక్కు. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. చూసారా? ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దాన్ని ఎవరు చేశారంట? ఇప్పుడు నువ్వేం చేయాలా? ఏసే చేస్తారు కదా. అంటే పదార్థులు ఆయన పాటించడం లేదా? ఆయన ఏమన్నారు? నేను ధర్మశాస్త్రం కొట్టివేటకు రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాను. నెరవేర్చవలసింది నువ్వు ఆయన. అవునా? ముందు ఎందుకు పడిపోతావు? నెరవేర్చాలనుకుని ఢమాలను పడుతున్నావు. 40 days ఫాస్టింగ్ అంటావు. సపోజ్ నువ్వు ఉపవాసం చేస్తున్నావు, మంచిది చెయ్యి. నీ పక్కన సహోదరి, ఆమె ఏదో అసలు ప్రాబ్లమో, ఏదో ఇష్యూ ఉంది, ఏదో వీక్నెస్ ఉన్న, షుగరో ఏదో సమస్య ఉంది, ఆమె చేయట్లా. నువ్వు అప్పటికి 20 రోజులు చేసావు. అక్క ఉపవాసం ఉన్నావా? లేదక్క, సారీ అక్క అంటే ప్రాబ్లం. చెల్లి ఉపవాసం ఉన్నావా? నాకు మన పాస్టర్ నేర్పించారు. చాలా అక్క రెస్పాండ్, చెల్లి అంటే బాగా రెస్పాండ్ అవుతున్నాడు. హల్లెలూయా. చెల్లి నువ్వు ఉపవాసం ఉన్నావంటే లేదు. లేదు చెల్లి, ఏం నువ్వు లేవా? నేను 20 రోజులు ఉంటాను తెలుసా నీకు? వేస్ట్. ఎందుకు అంటే నీలో ఉపవాసం ఉన్నప్పుడు నీలోంచి వరము, ఏ వరం బయటికి రావాలా? అసూయ రావాలా? ప్రేమ రావాలా? కోపం రావాలా? విశ్వాసం రావాలా? కానీ నీ పట్ల ఏమొస్తుంది? ఎందుకు? నేను చేస్తున్నా, నేను పాటిస్తున్నా, నువ్వు వేస్ట్. సరే వదిలేసావు, అయిపోయింది. అలాగే 25 రోజులు, 30 రోజులు, 38 రోజులు చేస్తున్నామే. ఇంకా ఎన్ని రోజులు గ్యాప్ ఉంది? 2 రోజులే. ఇవి ధమానం పడింది, కళ్ళు తిరిగింది. డాక్టర్కి వెళ్తే షుగర్ డౌన్ అయిపోయింది, 40 వచ్చేసింది. సెలైన్ ఎక్కించాలి. అమ్మ వారం రోజులు ఫుల్ గుమ్మేయాలని పోతా ఉంటాడు. అప్పుడు తింటావు, మళ్ళీ నువ్వు తిట్టుకుంటావు. ఇంకో 2 రోజులు అయిపోయింది కదా, చిన్న నా బతుకు వేస్ట్. అంటే 30 రోజుల 38 రోజులు ఉపవాసం ఏమైంది నీ జీవితంలో? సొంత ఉపవాసం ఏమవుద్ది? సొంత ఉపవాసం ఏమవుద్ది? పక్కన చెప్పు, సొంత ఉపవాసం వ్యర్థమవుతుంది చెప్పు. హల్లెలూయా. మళ్ళీ కడుపు నొప్పి వచ్చేస్తుంది, దక్కలు నొప్పి వచ్చేస్తుంది, అవి కాదు ప్రార్థన అంటావు. అవునా? సో ఇది ఎవరి భక్తి? స్వనీత, విశ్వాసమా? ఏ నీతిది?
స్వనీతి. ఆమె ఏంటంటే అదే సహోదరుని నిజంగా ఉపవాసం ఉండి ప్రేమ కలిగిన సహోదరి అక్క నేను ప్రార్థన చేస్తాను అక్క, నువ్వు ఉపవాసం ఆశపడుతున్నావు, ఉపవాసం ఉంటావా అని ప్రార్థన చేయి. స్వస్థత కలిగి అదే ప్రేమతో ఆమె కూడా ఉపవాసం ఉంటుంది. హల్లెలూయా. అంటే నువ్వు చేసే భక్తి ఏమి లేక ఫెయిల్ అవుతుంది? ఏమి లేక? ప్రేమ లేక, విశ్వాసం లేక, ప్రేమ లేక కదా. మరి యేసయ్య నిన్ను ప్రేమించే కదా భూమి మీదకి వచ్చింది ఆయన. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు? నువ్వు పర్ఫెక్ట్గా వస్తాడా? నువ్వు అన్ని విషయాలు కరెక్ట్గా వస్తాడా? రాలేడంట. అందుకే నిన్ను పర్ఫెక్ట్ చేయడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఆల్రెడీ విశ్వాసంలో దేవుడు పర్ఫెక్ట్ చేసేసాడు. హల్లెలూయా. మీరు విశ్వాసంతో అవునా మంచి ఒక కోట ఉన్న సరిపోతుంది. నీ విశ్వాసం చెదిరిపోకుండా ఉన్నారంట. హల్లెలూయా. అందుకే పాప మరణములు ఆయన తీసివేశాడు నీ జీవితంలో. నీకు మరణం లేదంట, పాపం లేదంట, నీకు దేవుడు ఆయన జీవనం ఇవ్వడానికి వచ్చాడంట. హల్లెలూయా. అదే అసలైన నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అంతే. క్రిస్మస్ అంటే ఒక పండగ కాదంట. క్రిస్మస్ అంటే విశ్వాసము. క్రిస్మస్ అంటే ఏంటంట? విశ్వాసము. హల్లెలూయా. పక్కన చెప్పు, క్రిస్మస్ అంటే విశ్వాసం అని చెప్పు. జంతువులు అరుసులు కాదు, ఏంటంట వాటితో పాటు విశ్వాసము కూడా. హల్లెలూయా. సార్ నెక్స్ట్ వచ్చారు. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సుందరు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుందరు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చాలా మంది ఏమంటారంటే నేను ఎక్కువసేపు అవునా, కొంతమంది నిజంగా మోకాల ప్రార్థన ఏదో చేస్తాను, మోకాల ప్రార్థన చేయండి అంతేగాని కొంతమంది అన్నారు, నేను విన్నాను ఒక మాట, మోకాలంటే ఎంత నల్లగైతే ముఖం తెల్లగా అవుతాను. విన్నారా ఎప్పుడైనా మాట? విన్నారా? అయిందా? తెల్లగైతే ముఖం చెప్పండి. ముఖం నల్లగా భాష. హల్లెలూయా. ముఖం ఎలా ఉందంట? నల్లగా ఉందా లేదా? అంటే ఏదో కాలం ఉందా లేదా? అంతే. మారిపోయిందా? లేదు. సో కరెక్టే. మోకాలు గంటలు వేస్తే మోకాలు ఏమవుతాయి? నల్లబడదు. ఆ యొక్క స్కిన్ నలిగి ఆ చెప్ప ఏమవుతుంది? నల్లబడదు. ఎవరో డాక్టర్ ఉంటే బాగా తెలుస్తుంది వాళ్ళకి. నీ స్పెషలిస్ట్ అడగండి. ఈ మధ్య ఒక గత 12-10 సంవత్సరాలుగా నేను ఒకసారి ఒక డాక్టర్ నేను ఒక సందర్భంలో కలిసాను, నాకు పరిచయం అయిన. ఏదో సందర్భంలో మాట్లాడుతూ ఈ లెఫ్ట్ లెగ్ 5 times యాక్సిడెంట్ అయింది నాకు. ఆ ఒక్కొక్క యాక్సిడెంట్కి లెగ్ ఎగిరి పడిపోవాలి, కట్ అయ్యి. కానీ మీకు తెలుసా, ఈరోజు మీ ముందు ఉంచానంటే ఒక్క ట్యాబ్లెట్ కానీ ఒక ఇంజక్షన్ లేకుండా ఈ 14-15 సంవత్సరాలుగా ఏంటి తెలుసా? విశ్వాసం. ఇది విశ్వాసమే. సో నేను కలిశాను, ఏదో మాట్లాడుతూ వేరే ఆయనకి, సార్ కొంచెం మధ్యలో పెయిన్ వచ్చింది, ఇలా జరిగింది అన్నప్పుడు ఏమంటే నేను చెప్పలేకపోతున్నాను. మీరు ఈ మధ్య గత 10 ఏళ్ళుగానంట ఆయన ఎక్కువ మోకాలు సర్జరీ చేసింది క్రైస్తవులకి, పాస్టర్లకేనంట. ఎందుకు సార్ అని అడిగాను. మీరు ఎక్కువ మోకాలు ఉంటారు కదండి, ఎక్కువ మోకాలు ఉంటారు కాబట్టి ఏమవుతుంటే ఆ చెప్పలు అరిగిపోయి ఆ యొక్క లోపల ఆ కండిషన్ మొత్తం వీక్ అయిపోతుందండి. అది దేవుని చిత్తమా? చెప్పండి, దేవుని చిత్తమా? రిపేర్ అవుతుంది దేవుని చిత్తమా? లేదు. మోకాలు ప్రార్థన చెయ్యాలా? నువ్వు దేవుని సన్నిధిలో మోకాలు తప్పలేదు, వేయాలి. ఇంట్లో కూడా మోకాలు ప్రార్థన చేయి. నాకు ఒక పిల్లో ఒక తల్లి నేర్చుకొని చేస్తే తప్ప లేదు. అంటే నలిగే ప్రార్థన కోరుకున్నావు కానీ విశ్వాస ప్రార్థన కోరుకోవట్లేదు. దేవుడికి విశ్వాస ప్రార్థన కావాలా, నలిగే ప్రార్థన కావాలా? విశ్వాస ప్రార్థన. నెప్పి ప్రార్థన కావాలా, విశ్వాస ప్రార్థన కావాలా? విశ్వాస ప్రార్థన. హల్లెలూయా. సో దేవుడు ఈరోజు ఏం కోరుకున్నాడు? ఈరోజు విశ్వాసం. ఏం కోరుకున్నారండి? విశ్వాసము. విశ్వాసమే. హల్లెలూయా. సో నీ ప్రార్థన నీకు ఆరోగ్యం పెంచాలి కానీ రోగానికి వెళ్ళకూడదంట. హల్లెలూయా. సో ఒక మంచి దుప్పటి వేసుకో, కాలు నలగకుండా ఒక మంచి తండ్రిని వేసుకొని 2-3 వేసుకో, 1 గంట 2 గంటలు ప్రార్థన చేయి. నీ విశ్వాసాన్ని దేవుడు చూడబోతున్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసానికి దేవుడు దర్శనమిచ్చి ఆ కళాభావం చెప్పి ఏ సేపుకి చేసిన దేవుడు నీకు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నలగొట్టబడ్డాడు. అవునా? యెషయా చదవండి, యెషయా 53 చదవని తెలుస్తుంది మీకు.
ఆయన నలగొట్టబడ్డాడు, కానీ నువ్వు నలగొట్టబడే అవసరం యేసయ్యకి లేదు, నీకు అవసరం లేదు. హల్లెలూయా. సో పండగ అయిపోయి మరి కొంతమంది మళ్ళీ రెక్క ఆడుతుంది కానీ డొక్క ఆడదు. ఏంటి ఎలాగేస్తారు? ఈ డైరీకి ఎంతకాలం వేస్తావు చెప్పండి? ఆల్రెడీ దేవుడు చేసుకుని 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 10 ఏళ్ళు రెక్క ఆడితే కానీ ఈ డైరీకి ఎవరైనా అసలు ఎవరయ్యాలా? విశ్వాసం చేయాలా? దేవుడు నెరగని వారు. అది బాగా చెప్పారు. దేవుణ్ణి గట్టిగా చెప్పండి సార్. దేవుడు నెరగని వారు. చెప్పడం ఆ మాటకి రావట్లా అసలు. అదే రెక్కాడితే డొక్కడంలో కొట్టేస్తారు, అది కరెక్ట్ కదా. దేవునికి అన్ని ఇచ్చినవాడు ఇచ్చేవాడు. హల్లెలూయా. అబ్రహాం ఇచ్చడం లేదా? ఇసాకు ఇచ్చడం లేదా? యాకోబు ఇచ్చడం లేదా? దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ స్థితి కలిగి దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మన స్థితి మార్చడం కొరకే వచ్చాడు, కానీ మన స్థితి ఇంకా దీనంగా పెట్టడం కొరకు రాలేదు. హల్లెలూయా. ఎంతమంది అప్పుల్లో ఉన్నారు? చేసి చూపించండి. అప్పుల్లో ఉన్నావు, అప్పులు ఉన్నాయి వాళ్ళన్నావా? దేవా దేవా రూపాయలు అప్పు ఉన్నట్టే మొక్కలు చెప్పు. రూపాయలు. ఓకే, చాలా ఎందుకురా బాబు, ఎందుకురా ఉన్నాయి ఉంటే ఉన్నదే వేరు చెప్పు. ఉన్నాయా? ఉంటే చేయలేవు, చేయలేకపోతే మీ ఇబ్బంది నేను పే చేస్తాను. ఉన్నాయా? ఓకే. ఈ మీటింగ్ తర్వాత నీ అప్పులు తీరిపోబోతున్నాయి. హల్లెలూయా. అదే తెలుసా, నీ విశ్వాసం పెరుగుతుంది. నీ విశ్వాసాన్ని దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ వీళ్ళు చూస్తున్నాను మధ్యలో ఆ స్పీకర్ నుంచి వెనక్కి అటు ఏమన్నా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారా? హౌస్ ప్లాన్ చేస్తున్నారా? ఇంటి విషయం ఏమన్నా ఉన్నారమ్మా? స్త్రీలు పురుషులు అక్కడ ఎవరన్నా ఇల్లు మొదలు పెట్టిన వాళ్ళు ఉన్నారా? మొదలు పెట్టాలనుకున్న వారు నుంచోండి. వాళ్ళు ఎవరన్నా ఆ స్పీకర్ కానించి వెనక్కి ఉన్నారా? మీరు ఉన్నారా? ఇల్లు ఎవరైనా మొదలు పెట్టి కొంచెం ఆగేరా? లేకపోతే ఇల్లు మొదలు పెడుతున్న వారు ఉన్నారా? మొదలు పెట్టిన వారు, లేకపోతే ఈ మధ్యలోనే ఈ 1-2 monthsలోనే మొదలు పెట్టాలా, కొంచెం డబ్బులు రావాలి, లేకపోతే ఇంకా లోన్ శాంక్షన్ అవ్వలేదు, లేకపోతే ఇంకా ఈ విధమైన ప్లాన్స్ అని ఉన్నారా? మీరమ్మా చెప్పాలా? ఒకసారి మైక్ పెట్టుకోండి. అయితే ఈ 2026లో కొత్త సంవత్సరంలో కూడా ఇల్లు మొదలు పెట్టాలనుకున్నారని ఉంచండి. చెప్పండి అమ్మా. మొదలు పెట్టాలనుకుంటున్నారా? ఎంతకాలం అనుకుంటున్నారు? శాంక్షన్ అవుతాయి కావాలా? అవ్వలేదు. ఓకే. ఇంకెవరున్నారండి? ఓకే, అక్కడ చూడండి, అక్కడ ఒక మెన్ ఉన్నారు, సుధాకర్ గారు చూడండి. నుంచోరమ్మా, నువ్వు కూర్చోవద్దు. అయ్యా, నాకు సొంత ఇల్లు లేదు, సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంది, కానీ కనీసం స్థలం కూడా లేదు. దేవుడు నాకు స్థలం అనుగ్రహిస్తే ఇల్లు కట్టడానికి ప్లాన్ చేసుకుంటాను. ప్లాన్ చేస్తున్నారా? సిద్ధపడుతున్నారా ఇల్లు కట్టాలని? దేవుడు గారు నాకు స్థలం ఇస్తే కంపల్సరీగా వచ్చే సంవత్సరం ఇల్లు కట్టడానికి ప్లాన్ చేస్తాను. ఎలా ఇస్తారు దేవుడు స్థలం? మీరు సిద్ధపడాలి కదా, మీరు సిద్ధపడాలి కదా. నాకు సిద్ధపాటు దేవుడు ఇస్తే నాకు సిద్ధపడాలి. ఏం పని చేస్తున్నారు మీరు? నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్. సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేస్తున్నారు? ప్రైవేట్. అదే జాబ్ చేస్తున్నారు కదా, ఉద్యోగం. ఓకే, థ్యాంక్ యూ. మరి స్థలం వెతుకుతున్నారా? స్థలం డబ్బులు లేవండి. ఇదే ప్రాబ్లం. అన్నీ వచ్చేసాక అలా వచ్చాయరా దానికి విశ్వాసం అంటారా? మీ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇల్లు కాదు మీ సమస్య, విశ్వాసము. అవునా? మీకు ఉదాహరణ చెప్తా. అబ్రహాము ఇస్సాకుకి సంబంధం పెట్టడం కొరకు ఎవరు పంపించాడు? ఎవరు పంపించాడండి? మోగోళ్ళ మీరు చెవిటోళ్ళ మాట్లాడండి. సార్ చెప్తారు, మీరు మాట్లాడిన వాక్యం తెలీదా? అని చెప్పాడు. ఎలియాజరుని పంపించి ఒక దర్శనం చెప్పాడు. అవునా? నువ్వు వెళ్ళి నీరు అడిగితే ఏ సహోదరు నీకు ఇస్తుందో ఆమె నా కోడలని చెప్పాడు అబ్రహాం. చెప్పండి లేదా? ఈయన కూర్చోడు వెళ్ళాడు చెప్పాలి. పురుషులు మీరు మాట్లాడారు, మళ్ళీ ఛాన్స్ ఆరంభించారు. కొంచెం మీరు కూడా మాట్లాడండి. చెప్పండి, ఎలియాజరు వెళ్ళాడా? ప్రవచనం పట్టుకుని కూర్చున్నాడా? వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన నుంచి ఆయన కూర్చోపోయారండి. వద్దా మీకు ఇల్లు? ముందుకు రండి. అయితే
త్వరగా రండి ముందుకి. లాస్ట్లో ప్రేర్ చేస్తామని నేనైనా మనం ప్రేర్ ఎప్పుడే చేస్తాను. ఇల్లు విషయమై ఎవరైతే సిద్ధపడ్డ అవుతున్నారో, గృహం కట్టాలని, గృహం విషయమై ఎవరైతే దేవుని ప్రార్థన చేస్తున్నారో వారు రావాలి. చూసారా ఎంత బలవంతంగా లాగేసుకుంటే, చూసారా రావాలని ఎంత ఆశ ఉంటుంది. ఏమీ వద్దు చెప్పండి. దేవుడు స్థలం ఇస్తే ఇల్లు కట్టాలనుకుంటున్నాడు, అంతేనా? ఓకే. ఇప్పుడు దేవుడు ఎలా స్థలం ఇస్తాడు? మీరు వెతకాలి కదా, మీరు వెతకాలి కదా. అంతే దేవుడు ఇవ్వట్లా. ఎలాగ చూడండి చెప్తాను. మీకు విశ్వాసం ఉందా దేవుడు ఇస్తాడని? ఉంది కదా. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? మీరు ఈ ఊరైనా, మీరు ఈ పట్టణమైనా, అవతల మీరు ఏ ఊళ్ళో ఉన్నారో, ఇప్పుడు విశ్వాసం ఏం చేయాలి? వెతకాలి. ఎక్కడ ఎట్లా కనుక్కోవాలి. డబ్బులు లేవు కానీ నా దేవుడు నాకు ఇస్తాడని నమ్మితే ఏం చేస్తారు? ఎలియాజరు వల్లే మీరు కూడా వెళ్ళి వెతుకుతారంట. మీరు వెతుకుతున్నప్పుడు ఒక్కొక్క ల్యాండ్ ఎంత ఉందో మీకు తెలుస్తుంది ఖర్చు. అవునా? ఇల్లు ఎంత ఉంది, బడ్జెట్ ఎంత, అంటే మీ విశ్వాసం దేవుడు చూసిన చోట. చూసారా చూసారా వెతుకుతున్నారా? మరి వెతకండి, వెళ్ళండి. నా ప్రశ్నకి అర్థం కాదు. సరే మీరు నుంచండి, మీరు ప్రేర్ చేస్తాను. మీరు అలాగే ఓకే. మీరేంటి ఇల్లు మీరేనా దగ్గర మాట్లాడింది? మీరేనా దగ్గర మాట్లాడింది నాతోటి? ఓకే. మీరు సిద్ధపాటు అయ్యారా? కడుతున్నారా? సిద్ధపాటు మీరమ్మా మరి పని అయిపోయిందా మధ్యలో? ఓకే. ఏం సంగతి? లాగేయడమే. ఓకే. మీరు అమ్మా కొనుక్కున్నారు. ఎలాగ ఇంట్లో అయిపోతుంది? డబ్బు దాస్తారా? కొనుక్కున్నారు. ఓకే. థ్యాంక్ యూ నా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, పరిశుద్ధ, థ్యాంక్ యూ. మీద చేతి నుండి చాపండి విశ్వాసం. విశ్వాసం అంటే ఎతకాలన్నారు కదా. నాకు కూడా ఇల్లు లేదు. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కాన్స్టేబుల్గా పనిచేస్తాను. నాకు ఇల్లు లేదు, ఆస్తి లేదు, అప్పులు ఉన్నాయి. కానీ ఇంటి కోసం నేను స్థలం ఎతికేసాను. ఆ ఇంటి రేటు, ఆ స్థలం రేటు మాట్లాడేశాను. ఇల్లు ఎలా కట్టాలో ప్లాన్ తీసుకున్నాను. కానీ దేవుడు డబ్బులు ఇస్తే ఆ స్థలము కొని ఇల్లు కట్టడానికి ప్లాన్ కూడా గీస్తున్నాను. డబ్బుల కొరకు ఎదురు చూస్తాను, విశ్వాసంతో ఎదురు చూస్తాను. నా దేవుడు నాకు ఇస్తాడని నేను ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. ఇదే విశ్వాసం. సార్ చూడండి, దేవుడు మీకు ఘనమైన ఇల్లు త్వరగా మొదలు పెట్టబోతున్నాడు. ఎన్ని బెడ్రూమ్స్ హౌస్ అడిగారు? 3 బెడ్రూమ్ హౌస్ అడిగారా? నేను 3 బెడ్రూమ్ అడిగాను. పైన ఇంకా డబుల్ బెడ్రూమ్ 2 ఇల్లు కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను. కానీ మీరు మొదట ఎన్ని బెడ్రూమ్ అడిగారు? నేను త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అడిగాను. నేను మొదట ఆయన ఏమడిగా ఏ బెడ్రూమ్ ఎంత అడిగా? దేవుడు మీకు 3 బెడ్రూమ్ హౌస్ ఇవ్వబోతున్నాడు. దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆ ద్వారం తెరవబడే కాలం త్వరగా సమీపించి ఉన్నది. దేవుడు ద్వారం తెరుస్తున్నాడు. మీరు లోన్ ట్రై చేయడమే. దేవుడు 2-3 బ్యాంక్స్ మీరు వెతుకుతుండగా ఒక వ్యక్తిని దేవుడు వాడుకొని మీకు ఆ ద్వారం దేవుడు తెరవబోతున్నాడు. దేవుడు తెరవబోతున్నాడు. దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. లైట్ బ్లూ కలర్ అంటే ఇష్టమా? లైట్ స్కై కలర్, బ్లూ కలరా? అదే వేయాలనుకుంటారా? ఇంట్లో వర్క్ చేయాలనుకుంటారా? దేవుడు మీకు శ్రేష్టమైన గురుము తొలగివ్వబోతున్నాడు. ఈ పక్షంలో దేవుడు ఉన్నాడు, అద్భుతంగా చేయబోతున్నాడు. విన్నారు సార్? విశ్వాసంతో వెతుకుతూ ఉండండి. సరే పేరు వేస్తారా? ఉండండి. ఓకే, ముందుకు వచ్చండి అమ్మ కొంచెం. ఓకే, ముందు చాపించండి. నా ప్రశ్న మీకు అర్థమైందా? ఆయన చెప్పింది మీకు అర్థమైందా? అలాగే మీకు అందరూ జరుగును కాక. హల్లెలూయా. ఓకే, అయ్యి మీరు చెప్పింది అయ్యా, దేవా యేసు నామమున మీరు గృహములు అయ్యా. అవును తండ్రి, దేవా వారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, అయినప్పటికీ ఆ ధనం రావట్లేదు. ఈరోజు ఈ ప్రార్థన తర్వాత వారి విశ్వాసం పెరుగును గాక, ఆ లోన్ శాంక్షన్ అవును గాక, దానికి కావాల్సిన ధనము సర్వ సమృద్ధి మీకు వచ్చును గాక. అయ్యని దీవించండి, అయ్యని బలపరచండి. యేసు నామమున వీరికి నిశ్చయముగా ఆ గృహమున అద్భుతములు జరుగును గాక, జరుగును గాక, జరుగును గాక అని ప్రకటిస్తున్నాను. అయ్యని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నా. ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు గ్రౌండ్ మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు దీవించబోతున్నాడు. ఓకే, నీ పేరేంటమ్మా? కొంచెం కన్ఫ్యూస్, నువ్వు బాగా జాగ్రత్త పడతావు, చాలా జాగ్రత్తగా ఉంటావు. మంచిదే, ఉండడం మంచిదే, కానీ ఎక్కడ లాంటివి జోబులో పెట్టుకుంటే బాగా ఇష్టపడతావు, తీయడానికి ఇష్టపడతావు. అవునా కదా? కాదా అని చెప్పాలా? సో ఇంటి విషయాలు అలా చేసి ఎంత సిమెంట్ ఎంత ఇసుక అలా చేయదు. దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు. ఓకే, దేవా ఎందుకంటే ఆయన నీ మైండ్ ఆయన పనిచేయడు. ఆయన కృపను నీకు అన్నీ ఇవ్వబోతున్నాడు. ఆయన కృపను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన గృహాలతో మీరు నింపబడుతున్నారు. ద్వారా తెలుస్తున్నాడు. నాకు ఎలా తెలుసు? అది కూర్చోబెట్టుకోబోతాను. ఓకే, ఓకేనా? బలమైన గృహాలు దేవుడు మీ అందరికీ ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇవ్వబోతున్నా. ఈ యొక్క ఫిబ్రవరి మార్చి మాసం కలిసేసరికి మళ్ళీ మీ గృహం మొదలవుతుంది. దేవుడు ఘనంగా ముగించబోతున్నాడు. దేవుడు ముగించబోతున్నాడు. థ్యాంక్ యూ. ఆయన దీవించండి, ఆశీర్వదించి అబ్రహాము కృపను నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ప్రార్థన చేస్తాను. నీకు వచ్చి నేను ప్రార్థన చేస్తాను. నేను సార్ ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చూడండి, ఇప్పుడు నేను ఏదైతే అడిగిన ఒక ప్రశ్న మరి సార్ వచ్చి ఏమన్నారు? అయ్యో ఏమీ లేదు, కానీ విశ్వాసంతో చూడండి ఒకసారి, విశ్వాసంతో మాట్లాడారంట, ఫిక్స్ చేసుకున్నారంట, ప్లాన్ గీస్తారంట. డబ్బులు ఎవరు ఊడికి రావు తెలుసా? చెప్పాడు ఆయన, ఊడికి రావు, విశ్వాసం ఉంటేనే వస్తాయి. పక్కన చెప్పి విశ్వాసం ఉంటేనే వస్తాయని చెప్పండి. హల్లెలూయా. అంటే ఆయన జన్మము, యేసు జన్మ ఏంటి తెలుసా? నిన్ను దీవించడం కొరకే. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు మీకు ఒక ప్రార్థన గది ఇవ్వబోతున్నాడు. ప్రార్థన గదితో అక్కడ అనేకులు వచ్చి ప్రార్థన ఒక గదిగా మీరు దేవుని సన్నిధిలో గడిపే గదిగా దేవుడు గదిగా చేయబోతున్నాడు. దాంట్లో అలా దేవుడు దీవించబోతున్నాడు. మీ పట్ల కృప అధికం అవ్వబోతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎవరైనా ఒక 20 lakhs భారం ఉందా? 20 లక్షలు అప్పు అయిపోయింది. ఎవరైనా 15 to 20 lakhs మధ్య, 15 నుంచి 20 లక్షల మధ్యలో, ఆ మధ్యలో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంతమ్మా? ఎవరైనా మైక్ పట్టుకుని వెళ్ళండి. ఒక సహోదరుడు ఎవరైనా సార్ ముందు ఉన్నారు కదా, చెప్పండమ్మా. అయ్యారు, మాకు ఇల్లు కట్టి ఆగిపోయిందండి. తర్వాత అప్పులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. మరి ఎందుకు రాలేదు? డాన్స్ అలాగే డాన్స్ ఇల్లాడు ఎందుకు రాలేదు? విశ్వాసం లేదా? ఓకే, మీకు అప్పు ఉందా? ఎంత? 10 లక్షలు. 10 లక్షలు ఉందండి. 10 లక్షలు అప్పు ఉంది. మీకెంత అండి? 18 లక్షలు. మీరు ముందుకు రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా అప్పు సమస్య ఉందా? 10 లక్షలు అప్పు వచ్చేయండి, రండి. 5 lakhs, 10 lakhs, వాట్ రండి, ముందుకు రండి. అప్పు ఉన్నవారు మాత్రం మొత్తం వచ్చేదా సరిపోదు, ప్లీజ్ రావాలి, త్వరగా రండి. 18 lakhs. ఏం చేస్తారు మీరు? గవర్నమెంట్ జాబ్. 18 లక్షలు అప్పు ఉంది. 18 లక్షలు. థ్యాంక్ యూ. ఎందుకైనా నాకు ఒక మైక్ అమ్మా. ఓహో, మీరే ఎందుకు వచ్చింది? ఎందుకైనా కొద్ది కారణం. ఓకే, దేవుడు చెప్తున్నాడు ఆ 18 లక్షల అప్పు తీరిపోయే సమయం మొదలైంది. కాలాలు అన్ని కూడా మార్చబోతున్నారు. మీ కుటుంబం, మీ ఫ్యామిలీ పిలిపించండి. భార్య గారు, పిల్లల గారు అందరూ రావాలి. ఓ ఇది కడుతున్నారా? అప్పులు ఇది కడతారు మీ విశ్వాసం పక్కన.
ఓకే అమ్మ త్వరగా రావాలమ్మా. ఆమె లైన్ కూర్చోండి. లైన్ ఒక మీ ఫ్యామిలీ ముందుకు రండి. అమ్మ మీ చూడు సిస్టర్, మీ వారి పేరు ఏంటి? గోపి గారు. ఇంకా ప్రార్థన చేస్తారా? నిజంగా పిల్లలు చేస్తారా? అంతేనా? నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తేనే దేవుడికి మంచి మాట చెప్పాడు అంటారా? నేను ఒక పరిశుభ్రత చెప్పాలి. మీరు హృదయపూర్వకంగా నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారా, లేకపోతే హృదయపూర్వకంగా చెయ్యాలనుకుంటారు? ఈ మధ్యకాలంలో చేస్తున్నాం. హృదయపూర్వకంగా చేస్తున్నారా? నిజంగా నా ప్రశ్న. నేను కొన్ని నెలలుగా స్పిరిట్లో ఆత్మలో నేను ఈ విషయం చూస్తున్నాను. మీ హృదయం ఏం నడుస్తుందంటే, నేను దేవుడి దగ్గర అపమానాలనుకుంటున్నాను కానీ దూరం పెడుతున్నా, అపమానాలనుకుంటున్నాను దూరం పెడుతున్నా. నేను ఎప్పుడు అనుకున్నాను ఈ మధ్యకాలంలో? ఎందుకు అనుకున్నా? సరిగ్గా చెప్పండి. మైక్ ఎత్తించారు, మాట్లాడి దూరం అవుతున్నానేమో అని అనిపిస్తుందా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని దీపిస్తూ ఇంకా దేవుడు సన్నిధిని దగ్గర అవ్వబోతున్నారు. దేవుడు మీ పక్షాన గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. మీరు దేవుడు దూరంగా లేరు, దేవుడు దగ్గరగా దేవుడు పెట్టుకుంటున్నాడు. ఈ పాలను కొట్టివేస్తున్నాడు. ఘనమైన కృప దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆయన కృప మీ పట్ల అధికం అవ్వబోతుంది. ఆ పాలను మొత్తం తిరిగిపోతుంది. ఒక లోన్ ఈరోజు లోన్ శాంక్షన్ చేస్తారా? లోన్ ప్లానా? లోన్ చేయాలనుకున్నారా? ఆ లోన్ తీర్చి చేయాలి. ఇంకో లోన్ ట్రై చేస్తున్నారా? దేవుడు ఇంకొక లోన్ ఇచ్చి అన్ని క్లియర్ చేసి అవి కట్టుకునే సామర్థ్యం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు ద్వారా తెరవబోతున్నాడు. భయపడకుండా విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోవాలి. దీవించుకోవాలి. ఓకే, 10 లక్షలు ఏమన్నా? 10 లక్షలు ఉంటుండు. టైం ఉంచండి. ఓకే, నిజంగా చెప్పారు. 1 మినిట్ అదే నీకు ఇల్లు మాత్రమే నేను ఇంటర్ చేస్తాను. స్కీమ్ అయిపోయింది. స్కీమ్ బంద్. రేషన్ కార్డు తెచ్చుకున్నావా? ఆధార్ కార్డు తెచ్చుకున్నావా? జాబ్ పెట్టేస్తాను. నిజంగా ఎంతనా? అందరూ అడిగింది వచ్చారా? ఒక 20 లక్షలు. మీరు 14,000 14 lakhs. మమ్మీ 5 గట్టిగా చెవుడు మీకు 18 8 మీదేంటి? ఈ పెళ్లి చూపుగా సిగ్గుపడ్డాకే అప్పెంత అడుగుతున్నారు. అమ్మ మీ అప్పెంత? 10 లక్షలు. మీది 2 లక్షలు. ఏం లేదా? మరి ఎందుకు చెప్పు అప్పంగా అన్నాను. నేను ఆర్థిక సమస్య ఉందా? ఆర్థిక సమస్య ఉందా? డబ్బుల సమస్య ఉందా? ఇప్పుడు గుర్తొచ్చిందా? సరే, ఓకే, థ్యాంక్ యూ. మీరేం చేస్తారు సార్? స్కూల్ ఉంది. స్కూల్ అడ్రస్ ఉందా? థ్యాంక్ యూ. మీరు 2 పనులు అనుకున్నారు. ఈ అప్పు తీర్చాలా, హౌస్ మీద ఇన్వెస్ట్ చేయాలా అనుకున్నారు. ఫస్ట్ ఏం చేయాలి అర్థం కావట్లేదు. ప్రభా ఏంటి? ఇటు పెడితే అటు తక్కువ అవుతాయి, అటు పెడితే ఇటు తక్కువ అవుతాయి. అవునా? దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? అది చేయబోతున్నాడు, ఇది చేయబోతున్నాడు. ఆ యొక్క 20 లక్షల భారము తొలగిస్తున్నాడు దేవుడు. 3 crores బిల్డింగ్ నేను వస్తున్నాను సిస్టమ్. ఎన్ని క్రోర్స్ అనుకున్నారు? 2 అనుకున్నారా? దేవుడు 3 crores బిల్డింగ్ కలిగిన గొప్ప ఇల్లు దేవుడికి ఇవ్వబోతున్నాడు. దేవుడు లక్ష్యపోతున్నాడు. ఆమె అంటారు డబ్బులు ఆమె అన్న వాళ్ళ ఆమె నువ్వు ఆమె ఆమె పక్కల మన ఏమి ఇవ్వట్లా. అది ఆమె అంటే ఏంటి? స్లోగా తగ్గిపోతుంది అవిశ్వాసం. అది అరే లూయా. ఆమె అంటే ఏంటి తెలుసా? నువ్వు నమ్ముతున్నావు, దేవుడికి ఇస్తున్నాడు అని చెప్తున్నాం. మీరు ఒక్కరిద్దరి దగ్గర ఆ మళ్ళీ ట్రై చేస్తున్నాం.
సో ఇంట్రెస్ట్ ఎక్కువైనా వాళ్ళు ఇస్తారు అని నమ్మకం నేను ఉన్నారా? వాళ్ళు అందరూ ఉన్నారా? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎస్ అని పెడతారా? ఎస్ 3 ఎస్ ఉన్నారా? ఇంకో వ్యక్తి ఎవరు? ఎస్ అన్న లెటర్తో డిస్కషన్ చేశారా ఈ యొక్క ఫైనాన్షియల్ గురించి? ఈ వ్యక్తితో డిస్కషన్ చేశారా? ఈయనేమన్నా ఆయనేమన్నా? ఆయన ఇస్తానని రెడీగా ఉన్నాడు. ఆయన చెప్పాలంటే సి అనే వ్యక్తి, ఎస్ అనే వ్యక్తి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇవ్వడానికి. అవునా? ఇక్కడ దీక్షితులు ఏంటి? ఆ వ్యక్తే ఎవరైనా ఎవరు? ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారా నువ్వు వినాలా? ఆ వ్యక్తి ద్వారా నీకు శ్రమ కలుగుతుంది. తెలుసా మీకు ఈ విషయం? గమనించారా? అంటే చూడండి, నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావు దేవుడు చూస్తాడంట. హల్లెలూయా. ఆ డీలింగ్ కరెక్టా కాదు, నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన దేవుడిని బయలుపరుస్తాడు. దాన్ని మేలు చేస్తాడు, లేకపోతే దేవుడు తప్పిస్తాడు. దేవుడు ఆ యొక్క వ్యక్తి పట్ల, ఆ అప్పు పట్ల ఏం చేస్తుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మోసం చేయాలనుకుంటున్నారు. మీన్స్ లాక్కుండా చెప్తుంది, చాలా ఇబ్బంది పడుతుంది. అదే దేవుడు ఆ వ్యక్తిని తీసుకోతాడు. ఇంకో వ్యక్తి కనుక ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి నుంచో మీకు మళ్ళీ ద్వారా తెరబడుతుంది. మీ దేవుడు మేలే చేయబోతున్నాడు, ఇది మీరు చూడరు. ఓకే, ఇదేంటన్నా రూబీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, మీద చేయి పైకి లేకుండా పైకి చూపించాను. తండ్రి దేవా అయ్యి దీవించండి. దేవా యేసు నామమున అయ్యా మీరు ఏ బంధకాలైతే ఉందో, ఏ అప్పు అయితే ఉందో ఆ అప్పు భారము అయ్యా మీరు తొలగిపోను కాదు, మీరు తొలగిపోను కాక. ఆర్థిక శ్రమలన్నీ కూడా యేసు నామమున వెళ్ళిపోను కాక. అయ్యా వీరు ఆ చిక్కుపడిచి అయ్యా నజరేయుడైన యేసు నామమున వీరు బయటకు వచ్చుదురు కాక. అయ్యా వీరికి నీ ఆత్మ కార్యము చూచుదురు కాక. అయ్యా వీరు విశ్వసిస్తుండగా అబ్రాహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి జరిగినట్టే వీరు కూడా అద్భుతము జరుగును గాక. అద్భుతం మీరు చూచుదురు గాక. థ్యాంక్ యూ లార్డ్. అంటే 8 లక్షల అప్పులు ఉన్నాయో ఆ కార్యాలన్నీ కూడా తొలగిపోయి మీరు విశ్వాసంతో జీవించుదురు గాక. దేవుడు చెప్తున్న మీ అందరికీ ఈ కమింగ్ మార్చ్ ఏప్రిల్ వచ్చేసరికి మీకు అందరికీ విడుదల మొదలవుతుంది. మీకు విడుదల మొదలవుతుంది. ఆర్థిక బంధకాలన్నీ దేవుడు కొట్టివేస్తున్నాడు. మీరు మేలు చూడబోతున్నారు. యేసు నామమున జరుగును గాక ప్రవచిస్తున్నారు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి. చూడండి, దేవుడు ఆత్మీయ దేవుడు మాట్లాడటం లేదా? అవునా? చాలా నమ్మరు. అవునా? అక్కడ డబ్బులు పాపం కాదా? పాపం కాదా? మరి పాపం తిరిగట్టుకుంటారా? చూసారు మన బుర్ర ఎలా ఉంటుంది? ఏ గాలికి ఆ గాలి. అవునా? ఈ దేవుడు నీకు అన్ని ఇచ్చేవాడా కదా? అంటే నీ పాపమును కడిగేసిన దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఎవడా దేవుడు మీకు ఆరోగ్యం ఇవ్వబోతుంది. సార్, దేవుడు అధిక బలముతో మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. అధిక బలముతో దేవుడు రాజ్యాన్ని బలముగా కట్టబోతున్నాడు. దేవుడు చాలా బలముగా. ఒక కన్స్ట్రక్షన్ చూస్తున్నాను, ఒక కన్స్ట్రక్షన్ ప్లాన్ చేయాలనుకున్నారు. అవునమ్మా, దేవుడు దాన్ని అత్యధికంగా మీకు చేయబోతున్నాడు. చాలా బ్లెస్డ్. ఇలాగే ఉంటుంది, వ్యక్తి ఉంటుంది. దేవుడు దీవించబోతున్నాడు, అత్యధిక పెరగబోతున్నాడు. నేను ఆ సంఘము, ఆ యొక్క హౌస్ ఒక చారిటీ ప్రాంతం. మీరు ఆ ప్లేస్ లో చారిటీ కూడా చేయబోతున్నారు. అనేక మంది బిడ్డలకు ఆహారం పెట్టబోతున్నారు. మీరు అనేక మంది ఆశీర్వాదాలు ఉండబోతున్నారు. ఇంకా దేవుడు అంటారు, చాలా ఎదురు చూసేస్తారు, మీరు చాలా వెయిట్ చేశారు. ఈ దేవుడు ఇంకా 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 ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, కానీ మీకు విశ్వాసం కోల్పోలేదు. దేవుడు దానికి రుజువుగా ఈ నూతన సంవత్సరం నుంచి దానికి కావాల్సిన ఒక్కొక్క ప్రణాళిక దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ డాక్యుమెంట్ అవ్వబోతుంది, ఆ లోన్ అవ్వబోతుంది, ఆ ధనం రాబోతుంది. దేవుడు చెప్తున్నారు. చాలా కృపతో ఇవ్వబడుతుంది. మీరు చూస్తుండగా మీ కళ్ళారా అది అల్లా అల్లా అద్భుతంగా నిర్మించబడుతుంది. కాబట్టి నేను చూస్తాను, చాలా స్పిరిట్ ఎక్కువ ఈ బిడ్డలకి, అనాథ పిల్లలకి మీరు ఆహారం పెట్టాలి, చదువుతారు, చేయాలి. నేను చూస్తున్నా ఆ ప్లేస్ లో ఎక్కువ చిన్న పిల్లలు తిరుగుతున్నారు, బాగా ఆడుతున్నారు. అనేకులు మీరు ఆశీర్వాదంగా మార్చబడుతున్నారు. మీ పరిచర్యను, మీ పిలుపును దేవుడికి అత్యధిక పరుస్తున్నాడు. అత్యధిక పరుస్తున్నాడు దేవుడు. దేవుడు చెప్తున్నాడు సార్. అంటే మీరు నేను ప్రార్థన వింటున్నాను. అయ్యా పరలోకం వస్తే
పరలోకంలో నా పరిస్థితి ఏంటి అని ఎవరు అడుగుతున్నారు? పరలోకంలో నా స్థాయి ఏంటి? పరలోకంలో నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు అడుగుతున్నారమ్మా. దేవుడు చెప్తున్నారు, ఆ హెవెన్లో ఆయన కుమార్తెగా ఆయన వారసురాలుగా దేవుడు స్వీకరిస్తాడు. ఆయన వారసురాలుగానే, ఆయన వారసులుగానే మీకు ఒక్క మచ్చ, ఒక్క డాగు ఉండదు. మీరు ఆయన సింహాసనంగా కూర్చోబోతున్నారు. దేవుడు కృపకి ఇవ్వబోతున్నారు. మీ బోధతే రేపు బిడ్డలకు ఇవ్వాలా, ఆ ఛాయకు చేయాలా, వారిని దీవించాలా. దానికి దేవుడు మీకు ఆయుష్ని పెంచి ఆ పనులను జరిగింప చేయబోతున్నాడు. మీ పక్షాన గొప్ప పిలిపే ఉంది. మీ ఇద్దరి పక్షంలో గొప్ప పిలిపే ఉంది. దేవుడు విదేశాలు పంపిస్తారు. కొన్ని దేశాలు తిరిగే ప్రణాళిక ఉంది అందరి మీద. దేవుడు కొన్ని దేశాలు పంపించబోతున్నారు. ఒక 3-4 కంట్రీస్ మీరు వెళ్ళబోతున్నారు. 4 దేశాలు మీరు తిరుగుతారు. ఇంకో మీ పట్ల అక్కడ ప్రణాళిక ఉంది, ఈ పట్టణంలో ప్రణాళిక ఉంది. దేవుడు ప్లాన్ ఇస్తున్నాడు సార్. దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చుకోబోతున్నాడు. దేవుడిగా అదే కదా, ఒక వెహికల్ నేను చూస్తున్నా, ఒక 4-wheeler పెద్ద వాహనం దేవుడికి దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చుకోబోతున్నాడు. ఇంతగా నలిగారు, కష్టపడ్డారు. ఇక్కడి నుంచి సంతోషంతో అవన్నీ చేయబోతున్నారు. సంతోషంతో మీరు పొందుకోబోతున్నారు. సంతోషంతో అనేకుల్ని ఆహారం పెట్టి వారిని బ్రతికించే కృప దేవుడికి ఇవ్వబోతున్నారు. ఇది మీ ద్వారా ఆయన పని వచ్చును కాక, ఆయన ద్వారా మీకు అన్ని ఆశీర్వాదాలు కలుగును కాక. ఎప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకోండి, ఇది జరగాల. అవునా? సో ఎంత టైం దైవజనులు మన సంఘము మరి నీ విశ్వాసము, నీ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? దేవుడు ఇచ్చేలా చేస్తుందంట. అవునా? అదే దేవుడు పొందుకోవాలంటే కొన్ని చేయాలా, దేవుడు రాజ్యానికి ఇవ్వాలా. చూడ వాళ్ళ ఆశ ఏంటి? అన్ని చేసి బేదలకు పెట్టాలా. సో నీ పిలిపదే నువ్వు సమృద్ధిగా ఉండాలా, నువ్వు అనేకులకు ఇవ్వాలన్నా, నీ సంఘాన్ని బలపరుచుకోవాలా. ఇది దేవుడు చెప్తుంది. ఇది చాలా మంది చెప్పాలి అసలు. ఇందుకే నీకు ఎందుకు ఆర్థిక సమస్యలు వస్తాయి తెలుసా? ఇవ్వకే, డైరెక్ట్గా చెప్తున్నావు ఏమన్నా ఇవ్వకే. దేవుడు వచ్చే తీయకే. సో ఎందుకు ఇవ్వాలి దేవుడు అర్థం చెప్పండి. ఎందుకు ఇవ్వాలి? నీవు ఆయనను ప్రేమిస్తున్నావు తెలిసే ఒక రుచి తెలుసా? నీ విత్తనము. హల్లెలూయా. ఇక్కడ సాతాను దొంగిలించేస్తాడు, నీ యొక్క విశ్వాసాన్ని దొంగిలిస్తాడు ఇక్కడ. సో మీ విశ్వాసము మీరు అడుగు వాటిని గురించి వాటికంటే అత్యధికంగా మీకు సాక్ష్యం తెచ్చును కాక. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. ఎక్కువసేపు తీసుకోవాలమ్మా. 5:30కి రిలీజ్ చేస్తాను. ఓకేనా? సాయంత్రం 5:30కి. ఓకే, అయిపోయింది. కాదు నిజంగా సినిమా థియేటర్కి వెళ్ళి ఎప్పుడైపోతా అనుకున్నావా? ఇంకా ఉంటే బాగుంటుంది అనుకున్నావా? చెప్పండి. ఇంకా ఆయన సినిమా ఎందుకు బాగుంటుంది? అవునా? సరే, సర్వీస్ ఆపేనా ఇంకా కంటిన్యూ చేయాలి? చెప్పండి, ఎంత కంటిన్యూ చేయాలి? హల్లెలూయా. మీ విశ్వాసం మీకు సాక్ష్యం తెచ్చును గాక. కొంతమంది స్టమక్ ఇష్యూస్ కనిపిస్తుంది, కడుపులో నొప్పి, బాధ, వేదన. ఎవరికి ఉంచోడు అక్కడే. కడుపులో సమస్య నొప్పి ఉందా? ఉంచోడు. కడుపులో నొప్పి ఉందా? కడుపులో మాత్రమే నొప్పి ఉందా? ఉంచోడు. ఇలా ఓకే. ఇక నేను అడిగి మళ్ళీ నేను ఎందుకంటే అడిగాను నేను ఇప్పుడే చేస్తాను. ఓకే, మీ కడుపు మీద మీ యొక్క ఇండస్ట్రీ పెట్టుకోండి. తండ్రి దేవాలు నచ్చిన ఏసయ్య పరిశుద్ధాత్ముడా, అయ్యా అందుకంటే అయ్యా వారి మీద స్టమక్లో కడుపులో నొప్పి ఉందో, అయ్యా వేదన ఉందో ఆ నొప్పి తీసుకెళ్ళి రోజు దేవా నీవు పొందిన దెబ్బల వలన వారికి స్వస్థత కలుగును గాక. ఇప్పుడే తండ్రి అయ్యా వారికి బలమైన ఆరోగ్యం వచ్చును గాక. దేవా కడుపులో ప్రతి మంట నొప్పి ఆ యొక్క ఇబ్బంది మొత్తం వెళ్ళిపోను గాక తండ్రి. అయ్యా వారికి ఇప్పుడే స్వస్థత కలుగును గాక. నీవు పొందిన దెబ్బల వలన అయ్యా వారికి స్వస్థత కలుగును గాక. అయ్యా విడుదల దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని యేసు నామమున ప్రవచిస్తున్నాము తండ్రి. దేవుడు బలమైన కృప ఇవ్వబోతున్నాడు, బలమైన ఆరోగ్యం మీకు ఇంట్రెస్ట్ అని దేవుడు ఇస్తున్నాడు. ఆ కడుపును నొప్పి నుంచి మీరు మీకు స్వస్థత కలుగుతుంది, మీకు స్వస్థపరుస్తున్నాడు. ఇది చెక్ చేసుకుంటుండండి, మీకు స్వస్థత ఆరంభమైంది. ఆమె కూర్చోండి.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, రోమపత్రిక వెళ్దాము. రోమపత్రిక 5వ అధ్యాయము మొదటి వచ్చిన చదవాలి లేదా? రోమపత్రిక 5వ అధ్యాయము మొదటి వచ్చిన మైక్ చదవండి సార్. కాబట్టి విశ్వాసం మూలమైన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. తరచదు సార్ మైక్ లేదా? మరియు ఆయన ద్వారా మన విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపరుస్తున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. హల్లెలూయా. అంటే ఈ శ్రమలు ఏం చెప్పలేదు తెలుసా? ఈ శ్రమలన్నీ కూడా క్రీస్తు యొద్దకు నిన్ను నడిపించడం కొరకే వచ్చింది. హల్లెలూయా. ఎవరి యొద్దకంట? క్రీస్తు యొద్దకే. సో నీకు ఎలా ఎలా తెలియదు ఎంతకు, అందుకే ఆయన దేవుడు పంపించి నీ ప్రతి శ్రమకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే పొద్దున్న కానించి ఆ కష్టాలు, ఈ బాధలు, అవేంటి ఇవేంటి, ఇది కూడా అవుతుంది, అది కూడా అవుతుంది, అవుతుందా అవుదా, కొన్ని అయింది కొన్ని అవ్వలేదు ఏంటి, నేను అనుకుని ఇంకా ఎందుకు జరగట్లేదు అని బాధపడుతున్నాం. కానీ దేవుడు చెప్పాడు ప్రతి శ్రమ మీకు సాక్ష్యాన్ని ఇవ్వబోతుంది, మీకు సాక్ష్యాన్ని ఇవ్వబోతుంది. అది ఈ శ్రమలన్నీ కూడా మన విశ్వాసంతో ఉంటే చాలంట. ఆ విశ్వాసము మీ శ్రమలు అధిగమించే కృప మీకు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ. నెక్స్ట్ తర్వాత అంతేకాదు శ్రమలను అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. దేవుడి మీలో ఒక ఆత్మను పెట్టి తెలుసా? ఏ ఆత్మ అంట? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నువ్వు పడిపోయినా ఎలా పోయినా సరే నీలో పరిశుద్ధాత్మ దగ్గర నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా, యేసును నమ్మావు కదా, యేసును నమ్మిన వెంటనే నీలో వచ్చిన తెలుసా? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మీ పక్కవ చెప్పండి, నువ్వు యేసు నమ్ముతున్నావు కదా, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పండి. హల్లెలూయా. నిజంగా ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు మందిరానికి వస్తావు. హల్లెలూయా. పక్కవ చెప్పండి, ఆయన ఉన్నాడు కాబట్టి మందిరానికి వస్తావు చెప్పండి. హల్లెలూయా. సో ఆయన ఏం చేస్తాడు? నీలో ఉండి నిన్ను బలపరుస్తాడు. పడిపోయి ఏం కదా, తిరిగి పద, మందిరానికి పద, ఇంట్లో ప్రార్థన చేయి. ఆయన నిన్ను బలపరిచింది ఆ పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు చెప్తున్నాడు అదే పరిశుద్ధాత్ముడు మీకు ఏం కలగజేస్తున్నాడు తెలుసా? మీరు కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ మీకు నూతన సంవత్సరాలు ఆయన అన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన అన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎవరికైనా నీ ఇష్టం ఉందా? కొన్ని సంవత్సరాలుగా 10-15 ఏళ్ళుగా నాకు ఈ మోకాలు సమస్యలు చూస్తాను. ఎవరు మోకాలు ఒక పక్కకి నొప్పి వస్తుంది, సైడ్కి, డాక్టర్కి వెళ్తున్నావు, మందులు వాడుతున్నావు, వాడుతున్నావు, వాళ్ళు ఏమన్నా మీరు కూడా మోకాలు సమస్య మందులు, మీరు కూడా రండి ముందుకు వచ్చింది. మోకాలు నొప్పి ఉంది, ఎంతకాలం ఉందండి? 2 నెలలుగా. ఓకే, మీకు ఎంతకాలం ఉంది? ఓకే, కొన్ని 10 ఏళ్ళ పైగా నొప్పి ఉంది, 10 years పై నుంచి. అది ఒకేసారి నొప్పి వస్తుంది, సడన్గా తగ్గుతుంది, నొప్పి వస్తుంది తగ్గుతుంది, నొప్పి వస్తుంది తగ్గుతుంది. మీకు ఈ సైడ్కి వస్తుందమ్మా పక్కకి, అంటే దీనికి ఒక ఆకర్షణ పడుతుందా, లేకపోతే నవ్వుతుందా, లేకపోతే ఎలా తగ్గుతుంది అనే సందేహం ఉందా అమ్మా? ఓకే, కష్టం. దేవుడు చెప్తున్నారు దానికి ఏ ట్రీట్మెంట్ లేకుండానే దేవుడు ఆయన పొందిన దెబ్బ మీకు ఈ రోజు నుంచి పరిపూర్ణమైన స్వస్థత కలగ చేస్తున్నారు. పరిపూర్ణమైన విడుదల ఆరోగ్యం దేవుడు ఇస్తున్నాడు. ఆ నొప్పిని దేవుడు ఈ రోజే చేస్తున్నాడు. తండ్రి నజరేయుడైన యేసు నామమున అయ్యా ఆ మోకాలు పెట్టాడు. దేవా నీవు పొందిన దెబ్బల వలన ఆ నొప్పి వెలుపులుగా
అయ్యా నీవు తయారు చేసిన, నీవు నిర్మించిన ఈ దేహంలో ఏ వెలుకలు నాకు వీలేదయ్యా. అయ్యా దైవజనాన్ని ముట్టండి, బలపరచండి. అయ్యా నీ కొరకు, అయ్యా నీ రాజ్యం కొరకు నిలబెట్టుకున్న అయ్యా నీ కుమార్తెకి ఈ రోజుగా బలమైన ఆరోగ్యమే ఉండును గాక, ఇంకా బలమైన కృప కలుగును గాక. అంటే ఆ మోకాలు ముట్టండి, అని కూర్చోండి దేవా, ఆ మోకాలు ముట్టండి, స్వస్థత దయచేయండి, పరిపూర్ణ స్వస్థత కలుగును గాక. యేసు నామమున ఇప్పుడే పరిపూర్ణ కలుగును గాక. దేవుడు స్వస్థత కలిగిస్తాడు. మీకు బలము కలిగింది. ఏ ట్రీట్మెంట్ దానికి ఇప్పుడు అసలు అవసరమే లేదు. దేవుడు పరిపూర్ణ. అంటే ఒక్కొక్కసారి నొప్పి రాకుండా భయం, నొప్పి వస్తుందేమో, దేవుడు నిబంధన తీసివేస్తున్నాడు, ఆ నిబంధన తీసేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓకే, మీకు ఎంత కాలం? 2 నెలలు. థ్యాంక్ యూ. కొంచెం వెనక్కి ఉంచాడమ్మా, కొంచెం వెనక్కి ఉంచాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఒక్కరు చూసుకుని గ్రేట్ చేస్తా. కొంచెం లైన్ ఇవ్వండి, అలా ఉంచారు. ముందుగా ఓకే, థ్యాంక్ యూ. అమ్మ రేపు ఉంచాం మీ అందరూ ముందు చేశాను. తండ్రి దగ్గర ఉన్న చూడండి సరే, పరిశుద్ధాత్మగా అయ్యా తండ్రి పరిపూర్ణంగా అన్నిటి తీసుకువేయండి దేవా. థ్యాంక్ యూ. రిలీజ్ ఎన్నోటి అయ్యా, ఈ దేహం అంతా కూడా అయ్యా నార్మల్ ఉండాలి, పరిపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. రిలీజ్ ఎన్నోటి చేసి మైట్ పరిపూర్ణ విడుదల, ఆ మోకలు నెప్పించి పరిపూర్ణ స్వస్థత కలుగునుగా. థ్యాంక్ యూ. రిలీజ్ ఎన్నోటి చేసి మైట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. విడుదల యేసు నామమున అయ్యి విడుదల కలుగునుగా. థ్యాంక్ యూ అయ్యా. అక్కడ ప్రతి నొప్పిని బంధిస్తున్నా, మీకు స్వస్థత కలుగునుగా యేసు నామమున. థ్యాంక్ యూ. రిలీజ్ ఎన్నోటి చేసి మైట్. అయ్యి దెబ్బల వలన స్వస్థత కలుగునుగా, స్వస్థత కలుగునుగా యేసు నామమున. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ రిలీజ్ ఎన్నోటి చేసి మైట్. అయ్యా నేను కొందరు దర్శనం ఈరోజే అయ్యా నెప్పించిన కలుగునుగా. విఫ్రీ చేసి మైట్ పరిపూర్ణ విడుదల యేసు నామమున, పరిపూర్ణ విడుదల. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిపూర్ణ విడుదల. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రతి బంధకం అయ్యా వెళ్ళుకోండి కాక తండ్రి. అయ్యా ప్రతి మోకాలు ఈరోజు ఆ నెప్పించిన వారికి స్వస్థత కలుగునుగా, విడుదల కలుగునుగా, పరిపూర్ణ కలుగునుగా. రిలీజ్ ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ. స్వస్థపరచండి పరిపూర్ణంగా అయ్యా, మీకు బలమైన ఆరోగ్యం కలుగునుగా. థ్యాంక్ యూ. దేవుడు మీ అందరికీ ఒక మాట చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఈరోజు ఆయన పొందిన దెబ్బల వలన కలిగిన స్వస్థత మీరు ఈ రోజు నుంచి చూడబోతున్నారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను ప్రత్యేకించి ఒక మనిషి నాకు తెలుసు. ఇక్కడ కొంతమంది విషయంలో నేను అందరూ అర్థం చేసుకోండి వాళ్ళు చెప్పే విషయం. కొన్ని ఏంటంటే లేని మాటలు, లేని ఎక్కువ మాట్లాడటము, క్లియర్ చెప్పండి. అబద్ధాలు తెలీదా? అబద్ధాలు ఆడతాను ఒక వ్యక్తి. నేను ఈరోజు సంఘంలో నిలబెట్టాలనుకోవట్లేదు. అబద్ధం మాట్లాడటం నీకు ఎక్కువ అనారోగ్యం వస్తుంది, ఎక్కువ అనారోగ్యం నేను చూస్తున్నా. ఆ అబద్ధం ఆపై నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ఇస్తున్నాడు. నేను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. దేవుడు నీ మోకాలు ముడుతున్నాడు, నీ నడుము, నీ నెప్పిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. దానివల్ల ఏమో తెలుసా, చాలా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నావు అబద్ధాలు చెప్పి. దాని విషయంలో ఆ సహోదరి ఆ వ్యక్తి విషయంలో మన విశ్వాసం కలిగి జీవించమన్నాడు. ఆమె దేవుడు మీకు స్వస్థత కలిగిస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళి సరిగ్గా చూసుకుంటూ ఉండండి. దినదినము మీ ఆరోగ్యములో అన్ని విషయాలు మీకు మేలే కలుగుతుంది. ఆమె కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు సంఘాన్ని ఉంటుంది అయ్యా, సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని స్థిరపరచండి అయ్యా. నీ ఆత్మ చేత అయ్యా మీరు నింపబడుదురుగా.
మీరు నింపబడుదురు గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఒక 2% చూస్తాను పురుషులు వెహికల్ కొనాలని సిద్ధపడుతున్నారు. వెహికల్ కొనాలా, ఇంకా ఆంధ్రమా కొనాలా, ఏంటి అని ఎవరున్నారు వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు. ఒక బైకు చూస్తాను, ఒక 4 వెహికల్ కొనాలి, ఆగాల డౌట్ కొన్నాను అంటే ఎవరు నా పురుషులో గెలుస్తున్నారు కొంచెం. నాకు 2 వాహనాలు కనిపిస్తున్నాయి. 2 వాహనాలు కొంటే ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అవుతుందా, నీకు కట్టగల లేదా, లేకపోతే ఇంకేంటి ఎలాగా. సో అది నీవే ఆ వ్యక్తి మీరే ఉంటే మీకు ఒక మంచి మాట మీరు రండి. ఇంకెవరున్నారు? ఇది వెహికల్ 2 వీలర్ 4 వీలర్ 4 వీలర్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఎప్పుడు జరుపుకున్నారు సార్ మీరు? 6 మంత్స్ అనుకుంటున్నారు తీసుకోవాలి. బట్ ఆలోచిస్తున్నారా ఇంకా టైం ఉందా లేదా తీసుకోవాలి కదా? ఓకే, ఇంకెవరున్నారు? 2 వీలర్ ఈవెన్ 4 వీలర్ ఉన్నా సరే ఇంకెవరైనా రావచ్చు. నువ్వు అడుగుతున్నావు దేవుడిని సిద్ధపడుతున్నావా, తీసుకోవాలా లేకపోతే ఏంటి అని సందేహం ఉందా? రావచ్చు. సందేహం ఉన్నదా? రావచ్చు. అందరూ బళ్ళు ఉన్నాయా? బుల్లెట్స్ వెహికల్స్ అంటే ఉన్నాయి లేవా? వెరీ గుడ్. చెప్పండి. 2 వీలర్ తీసుకున్నాను. 2 వీలర్ తీసుకోవాలి. మిగిలిన వాళ్ళు వారు లేరు. స్కూటీ. ఓకే, థ్యాంక్స్. ఇంకెవరున్నారు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ హోలీస్ థ్యాంక్ యూ హోలీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పరిశుద్ధ. మీరేంటి అనుకుంటారా? ఏమైనా టీవీఎస్ పెద్దపడాలరా అడపలేరా? చిన్నపడ. ఓకే, ఇంకెవరున్నారమ్మా? ఇంకెవరైనా వెహికల్ తీసుకోవాలి, మేము ప్రార్థన చేస్తామని అన్నవాళ్ళు ఎవరు ఉంటే కనుక ఓకే. థ్యాంక్ యూ దేవా పరిశుద్ధ అయ్యా, నీ కృప మీకు కలుగును కదండి. అమ్మ చూడండి, త్వరలోనే దేవుడు మీకు వాహనం వస్తుంది. త్వరగానే, ఆలస్యం కాదన్న. మీరు సిద్ధపడుతుంది ఎంత చాలు. దేవుడు మీరు విశ్వాసం సిద్ధపడుతున్న దానికి కావాల్సిన ధనమును ఏర్పాటు అవ్వబోతుంది. దేవుడు మీకు వెహికల్ ఇవ్వబోతున్నాను. మీకు కృప కలుగుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొన్ని నెలలకు దేవుడికి ఇవ్వబోతుంది. ఒక్క ఈ 4-5 months గడుస్తుండగా దేవుడి మీద ద్వారం తెరవబోతున్నాను. ఆ వెహికల్ మీరు తీసుకొని ఆయన మహిమపరచడానికి రాబోతుంది. అది నూతన సంవత్సరం జరగబోతుంది. దేనికి మీరు ఆలోచించగల భయపడగల. వితిన్ 4 to 5 months తర్వాత ఆ వెహికల్ తీసుకునే ద్వారము కృపా దేవుడు పెట్టబోతుంది. మీరు దీవించబడుతున్నాను. థ్యాంక్ యూ. ఐ విల్ బ్లెస్ యు. ముందుగా కొంచెం ముందుగా దేవుడు దీవించండి. దేవుని బలపరచండి. దేవుని కృప దేవుని సమృద్ధిని కలిగించేయండి. వీరికి యేసు నామమున ఆ కృప వీరికి కలుగుతుందా? దేవుడు మీకు ఇవ్వబోతున్నాను. దేవుడు మీకు ఇవ్వబోతున్నాను. అయ్యా, నీ వాహనం ఎదుగుతుంది కాదు, ప్రొటెక్షన్ కాదు, నీ దోతులు కావాలి కాయలు కాక ఆ వ్యక్తి కొన్నాక నీకు మహిమ వచ్చిన కాక తండ్రి. అయ్యా, ఇబ్బంది లేకుండా వారి విశ్వాసంతో ఆ ధనముతో ఆ వాహనం కొని నిన్ను మహిమ పంచుతురు కాక యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. వెళ్ళిపోండి. త్వరగా మీరు నూతన వాహనం తిరగబోతున్నారు. చెప్పండి. బైక్ కావాలా? అర్థం కదా? అర్థం చేస్తాను ఇప్పుడు సార్ చేస్తాను. నేను పిలుస్తాను. కూర్చో, నేను పిలుస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తండ్రి. దేవానికి వందనాలు. దేవానికి వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
స్టడీ చేస్తున్నారు, చదువుకున్న ముందు చదువుకున్న పురుషులు స్త్రీలు మీరు చదువుతున్నారు, నువ్వు ఒకటో క్లాస్నే బాగా రావచ్చు, డిగ్రీ ఎంబీఏ ఎంబీఏ ఏం చేస్తున్నావు చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ ఇంగ్లీష్లో చెప్పాలా కంఫర్ట్ ఓకే థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓకే థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మెమొరీ లాస్ బాగా ఉంటుంది, మెమొరీ పవర్ తక్కువ ఉంటుంది, చదువుకునే మర్చిపోతాం. ఎవరు మీ పిల్లలకు వ్యాపారం చెప్తే ఎవరు మర్చిపోతాం బాగా అడిగదు మర్చిపోతావా? మీరు మర్చిపోతారా? మీరు ఉంటుంది కదా పక్కగా మర్చిపోతాం అప్పుడు. మీరు ఎంతమంది చదువుకున్న సబ్జెక్టు చదువుకొని మర్చిపోతా ఉంటారు? అప్పుడు మీరు మీ కూడా అసలు డబ్బు పెట్టుకోండి, మీరు పెట్టుకోమా అంటే మెమొరీ పవర్ తక్కువ ఉంటుంది. దానివల్ల నేను ప్రిపరేషన్ అలా చేసి మర్చిపోతాను అందరూ. ఓకే సరే పెట్టుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. అయ్యా మీకు ఉంటారు తండ్రి యేసు నామమున అయ్యా ఈ రోజు సరే అయ్యా మీరు చదువులు అయ్యా నీకు మహిమకరంగా ఉండను కాక అయ్యా వారు చదువుతున్న ప్రతి సబ్జెక్టు ఆ స్కూల్లో కానీ కాలేజ్ ఏం చదువుతున్నారో అయ్యా దాని ద్వారా అయ్యా ఆ యొక్క వచ్చే ఫలము ద్వారా అయ్యా నీకు మహిమ కలుగును కాక అయ్యా ఇంకా స్టూడెంట్స్ అందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా తండ్రి నీ కృపలో నడిపించండి దేవా. అవును తండ్రి వారికి చదువు అంతా కూడా నీ ఆత్మ ద్వారా జరుగుతుంది కాక అయ్యా వారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అయ్యా థ్యాంక్ యూ తండ్రి అయ్యా ప్రతి నిర్ణయం ఈ రోజు నుంచి గొప్పగా ఉండను కాక. దేవుడు చెప్పిన మీ యొక్క బ్రెయిన్స్ దేవుడు చాలా యాక్టివ్ చేయబోతున్నాడు, ఆయన కృపతో నింపబోతున్నాడు. మీరు ఇక్కడి నుంచి చాలా తెలివి జ్ఞానంతో వివేచనతో మీ యొక్క భవిష్యత్తుని దేవుడు మీకు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ అండి. కంపేర్ చేసుకొని చూస్తే చాలా జ్ఞానం ఇస్తున్నాడు దేవుడు మీకు. మీరు ఇక్కడి నుంచి విశ్వాసములో జ్ఞానములో అధిక కృప దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, అధిక కృప దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ. దేవుడు చెప్తున్నాడు ఇక ప్రతి ఎగ్జామ్ కూడా మీరు ఆశ్చర్యరీతిగా అద్భుత రీతిగా మీరు చదువుతున్నప్పుడు దేవుడు మీకు ఘనమైన మేలు చేయబోతున్నాడు, దేవుడికి. అయ్యా మీకు మేలే కలుగును కాక అయ్యా. అవును మీరు ఏమో ప్రార్థన జీవితంలో బలపరచండి, మీరు విశ్వాస జీవితాన్ని బలపరచండి అయ్యా. మీరు విశ్వాసాన్ని అయ్యా రూఢిపరచమని అడుగుతున్నాను తండ్రి. ఈ రోజు నేను చేస్తున్నా దేవుడు చెప్పి మీ ప్రార్థన దేవుడికి జవాబు ఇవ్వబోతున్నాడు, మీ గొప్ప ప్రార్థనలు గొప్పగా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. అయ్యా మీకు మంచి జవాబు వచ్చింది కాక అయ్యా. హై ర్యాంక్స్ నేను ప్రవచిస్తున్నాను అయ్యా. వచ్చిన చదువులో హై ర్యాంక్ మీకు వచ్చిన కాక, మీరు దీవించబడును కాక నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ నుంచండి, ప్రార్థన చేసి ఉంటుందాం. ప్రతి ఒక్కరు నుంచండి, ఎవరి ప్లేస్లో నుంచండి, ఎవరి ప్లేస్లో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Very good to host and hope. Thank you, Lord. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. దేవుడు మీకు తెలిసి పరిశుద్ధాత్మ అనుభవం ఎందుకని దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ భాషలో వాళ్ళు ఎవడుతున్నా నాకు దేవుని భాషలో మాట్లాడాలా, నీ ఆత్మతో నింపబడాలని ఎంతమంది తెలియదు. భాషతో ఆత్మ వర్ణ నింపబడాలి. దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు, దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ ప్రార్థన తర్వాత మీలో విశ్వాస ప్రార్థన రాబోతుంది, ఆత్మీయ ప్రార్థన రాబోతుంది, బలమైన ప్రార్థనతో మీరు విజయం చూడబోతున్నారు. మీరు ఎన్నో చూపించండి పైకి. తండ్రి దేవ అయ్య వినుకుంటండి, దేవ నజరేయుడైన యేసు నామమున అయ్య వినుపలించుదురుగా. తండ్రి అయ్యా ఈరోజు అయ్యా నీ ఆత్మ అభిషేకముతో అయ్యా మీరు నింపబడుదురు గాక, మీరు నింపబడుదురు గాక. నేను ప్రకటిస్తున్నాను తండ్రి దేవా ఈ రోజు ఈ క్రిస్మస్ తండ్రి అయ్యా నీకు మహిమకరంగా వీరికి గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. దేవ దైవజనులు ముట్టండి అయ్యా, దైవజనులు బలపరచండి, మనకి ఇచ్చిన పిలుపుని దీవించండి అయ్యా. అలాగే తండ్రి సంఘాలను దీవించండి దేవా. ఈ కాలేజీలో బ్లెస్ చేయండి, స్కూల్ని దీవించండి అయ్యా. స్కూల్ యజమానులను దీవించండి అయ్యా దేవా. అవును తండ్రి అయ్యా శాంతమ్మ గారు కూడా బలపరచండి, నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను, బలపరచమని అడుగుతున్నాను తండ్రి. వారికి ఇచ్చిన సంతానాన్ని, వారికి ఇచ్చిన బిడ్డలు ముట్టమని అడుగుతున్నాను తండ్రి అయ్యా. అవును సంఘమంతటిని అయ్యా నీ కృపతో నడిపిస్తున్నందుకు నీకు వందనాలు.
దేవుడు చెప్తాడు, వేగముగా ఆయన ఆత్మ మీ మధ్యలో సంచరించబోతుంది, మీలో సంచరించబోతుంది. ఇక్కడి నుంచి మీరు మీ నిర్ణయాలు ఆత్మ ద్వారా జరగబోతున్నాయి. మీ ప్రతి నిర్ణయము ఆత్మ ద్వారా మీకు దేవుడు చేయబోతున్నాడు. ఇంకా మీరు తప్పుడు అడిగి మీరంట విశ్వాసంతో అన్ని పొందుకోబోతున్నారు. అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. దేవా, ఈరోజు ఈ యొక్క మీటింగ్ నీకు మహిమకరంగా సంఘానికి ఆశీర్వాదం జరిగించుకుంటూ రాకడ వరకు ఈ మందిరము అయ్యా ఇంకా వెదజల్లును గాక తండ్రి. ఈ మందిరం ఇంకా నింపబడును గాక, ఇది ఇంకా విస్తారమవును గాక. వీరి వలన అనేక అధికారులు వీరి ఆశీర్వాదం చూసి ఇక్కడికి వచ్చుదురు గాక. అయ్యా, అధికారులు రక్షింపబడుదురు గాక, అనేక అన్ని జనం తెలుసుకుందురు గాక. వీరి ఆశీర్వాదం చూసి అవును నీ దేవుడు గొప్పవాడుగా అందుదురు గాక. అటు కార్యములు మీరు చేయుదురు గాక తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అయ్యా, మీ యొక్క ఒక హస్తము మీరు తల పెట్టుకోండి, ఒక హస్తము పైకి చూపించండి. తండ్రి దేవా, అయ్యి మీరు ముట్టండి. దేవునికి అబ్రహం ఆశీర్వాదం దయచేయండి. అయ్యా, కృప దయచేయండి తండ్రి. దేవ నడి నెత్తి నుంచి అరికాలి వరకు పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక, పరిపూర్ణ విడుదల కలుగును గాక. తండ్రి ఈ రోజే నీ కృపతో నింపబడుదురు గాక. దేవుడు చాలా మందికి హెడేక్, ఆ తల నొప్పి నుంచి దేవుడు విడుదలిస్తున్నాడు. చాలా మైగ్రేన్ ఇష్యూ ఉంది, ఒక పక్క నొప్పి, ఆ నొప్పి నుంచి మీకు విడుదల కలుగుతుంది ఈరోజు. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. అయ్యా, నొప్పి మనకి విడుదల కలుగును గాక తండ్రి, పరిపూర్ణ స్వస్థత కలుగును గాక. అయ్యా నువ్వు పుట్టిందే అయ్యా మనం స్వస్థపరచుటకు. దేవా, నువ్వు జన్మించిందే మా పాపములను కడుగుటకు. అయ్యా, మా పాపం కడిగి వేసేవు తండ్రి. అయ్యా, ఈ క్రిస్మస్ ద్వారా ఈ సంఘం అంతా కూడా అవును నూతన సంవత్సరం నీకు గొప్పగా వెలుగుదురు గాక తండ్రి. అయ్యా, వారి జాబులు ముట్టండి, వారి పనులు ముట్టండి, వారి వ్యాపారాలు ముట్టండి, వారు దీవించండి. అలాగే యూతులు ముట్టండి. అయ్యా తల్లి, ఇక్కడ దేవా ఎవరున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని మరి ముఖ్యంగా తండ్రి. అయ్యా అవును తండ్రి, ఈ స్థలం గల వారిని బ్లెస్ చేయండి తండ్రి. అయ్యా అవును తండ్రి, స్కూల్ని బ్లెస్ చేయండి, యజమానులను దీవించండి, దైవజనులను దీవించండి. అయ్యి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల నీ ప్రత్యేకమైన కృపతో నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రవచిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ సార్. వచ్చిన తన దాసులు ప్రాఫిట్ జాస్వా గారు ఫ్రమ్ హైదరాబాద్ ఆశీర్వాదకరమైన సందేశం, ఆశీర్వాదకరమైన విడుదల కలిగించే బలపరిచే సందేశాన్ని ఉండనే కాక మన కొరకు ప్రార్థన చేసిన ప్రవచించిన విధానం బట్టి అందరం కూడా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి పరిశుద్ధాత్మ సహవాసం మనకులు ప్రభుత్వం ప్రేమించే సకల పథకం సుదూర ప్రాంతంలో తీసుకుంటున్న ప్రాఫిట్ జాస్వా గారిని వారి పరిచర్యకు సదాకాలం తోడి ఉండును గాక. యేసు రక్తమే ప్రవేశనామ సంపూర్ణ అపవాదికి ఆమె దూర ప్రాంతంలో వచ్చిన